ఏదో ఈశ్వరుని ఆరాధన చేసి ఆ పుణ్యఫలంతో ఆ భోగాన్ని అనుభవిస్తూ బతుకుతున్నవాడు అటువంటి వాడొక్కడొచ్చి నువ్వు వాళ్ళు అనుకున్న కారణానికి ఈయన అనుకున్న కారణం వేరైతే ఇంతమంది కాలిపోవలసిందే, ఇంతమంది తెల్లవారితే ఆయనే ఆగ్రహించారా, ఇంతమంది గుండెలు బాదుకు నేడుస్తారు. ఏడవల లంక కాలిపోయింది హనుమకి. హనుమ తోకతో పెట్టేశారు నిప్పు, కాలిపోయిందంతే. అందుకే ఒక మాట అంటుంటారు, అది మామూలు నిప్పు కాదు, యశోకవన్నిం జనకాత్మజాయాం. ఇంకొక మహాతల్లి ఏడిచింది అక్కడ. ఆ ఏడుపు ఏం చేసింది? మొత్తం లంకని కాల్చింది, రావణాంతపురంతో సహా కాల్చింది. మళ్లీ కాలనదంటూ ఉంటే సీతమ్మ. ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం పండిపోయినట్టు. ఇది నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తామన్న నమ్మకం ఏమిటి? వచ్చి ఇప్పుడు తెలుసుకోవట్లేదా? మళ్ళీ ఎప్పుడో వచ్చి ఎప్పుడో తెలుసుకుంటావా? ఏమి నమ్మకం? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు జారుతావో, ఎప్పుడో మనుష్య జన్మ. అప్పుడు వస్తే మాత్రం అసలు ఇంత ఉపాసన రహస్యాన్ని తెలుసుకుని ఆ బిగింపు నీకు వస్తుందని ఏమి నమ్మకం? ఇప్పుడు ఉన్న అవకాశం ఇదే అడుగుతుంది సీతమ్మ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే నువ్వు వినవా? విని ఆచరించవా? ఎక్కడుంది సమస్య నీకని అడిగింది. అందుకుని సుందరకాండ అడిగింది. అది రావణుని అడిగింది కాదు, సమస్త సమాజాన్ని అడిగింది ఆవిడ. ఎన్ని యుగాలు మారినా అదే ప్రశ్న. నీకు చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు చెప్పినా నువ్వు వినవా? విని విడిచిపెడతావా? ఆచరించవా? ఎక్కడుంది నీ సమస్య? ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు? ఎందుకు ఈ జన్మ చిట్ట చివరి జన్మ చేసుకోవాలన్న పూనిక లేకుండా పోతోంది. అన్ని ఏదో దీనికన్నా హరిబ్రహ్మాదులు వచ్చినా నేను వినండి అంటాడు. హరిబ్రహ్మాదులు వచ్చి నీకు చెప్పేది నీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలు. వాళ్ళు రావడం ఎందుకు నీకు చెప్పడానికి? వాళ్ళు రావక్కర్లేదు. ఈ మాట ఇంకో దానికి అనమే. ఏది ఏమైపోయినా ఈశ్వరుడి పాదాలు వదలనండి అనమే. అలా అన్నవాళ్ళు పరీక్షకి లోనయ్యారు. అంత తేలిగ్గా అలా అన్నారని ఈశ్వరుడు వచ్చేయలేదు. మీరు అది గమనించాలి. అలా అన్నవాళ్ళు కొరణాలు దెబ్బలు తిన్నారు. భార్య కాని బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టిందో మీరు ఏ ప్రయత్నాలు చేయండి మీకు కలిసి రావు. మీరు ఎంత వృద్ధిలోకి వెళ్ళారో అంత జారిపోతారు. కారణం ఏమిటో తెలుసా? భార్య కన్నీరే. ఒక్కటే కారణం. వేదం ఎప్పుడు చెప్పినా ఒక్కటే చెప్తోంది, నీ ఇంట్లో ఉన్న ఇల్లాలు లక్ష్మీ స్వరూప, ఆవిడ సంతోషంగా ఉండాలి. ఆవిడ సంతోషంగా ఉండడానికి ఒక్కటే కారణం. ఏ కారణానికి సంతోషిస్తుందో తెలుసా అండి? ఆయన మనసంతా నేనే. ఆ స్థానం ఇంకొకరు పొందకూడదు. ఆయన మనసంతా నేనే, ఆయనకి నేనంటే అంత ప్రేమ. దీనికి ఇద్దరూ పక్క పక్కన ఉన్నారా లేదా కూడా అనవసరం. పక్క పక్కన లేనప్పుడు తన భర్త యందు కొన్ని వేల మంది కాంతలు అనురక్తలై ఉండగా నా భార్య తప్ప ఆ స్థానంలో ఇంకోరు ఉండడానికి వీలు లేదని అటువంటి చూపు చూడని భర్త దొరికితే దానికి భార్య పొంగిపోతుంది. ఆ పొంగు పురుషుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకెళ్తుందంటే అంత వృద్ధిలోకి తీసుకెళ్తుంది. సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రావణాసురుడి యొక్క అశోకవనంలో పెడితే ఆ తల్లి నిరంతరం రామధ్యానమే చేసింది తప్ప ఒక్కనాడు, అదే సుందరకాండలో ఆ హనుమ అంటారు, ఇంతమంది ఇన్ని అనుభవిస్తున్నారు, నా తల్లి సీతమ్మ కూడా రాముడి పక్కన ఇలా ఉండి ఉంటే, లేదా ఆ శ్లోకాన్ని చెప్పడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి వీళ్ళల్లా ఇంకోలా బుద్ధి కలిగి ఉన్న రాముడు అలా ఉండడు. కాబట్టి భార్య అనేటటువంటిది మీ సంపదకి కారణమై ఉంటుందని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా అండి? ఆవిడ మీద. ఆవిడ నవ్వుతూ ఉండేటట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది. అందుకే పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. లేకపోతే ఏం చిన్నవాడికి ఇచ్చి ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా భార్య యందు లోపమే ఉంటుంది అంది శాస్త్రం. ఆమె యందు అపరిపక్వతే ఉంటుంది. పరిపక్వత ఉంటుందని నువ్వు అనకూడదు. భర్త కన్నా ఎప్పుడూ పరిపక్వత భార్యది తక్కువే. తక్కువ ఎందుకు అంటే అందుకే చిన్నపిల్లనిచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీ కడుపులో పెట్టుకుని దిద్దుకోవాలి తప్ప, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పురుషుణ్ణి నమ్మకూడదంటే లోకంలో తన భార్య మీద నేరాన్ని కానీ చెప్పాడో ఇంకో వ్యక్తితోటి, వాణ్ణి మీరు ఎప్పుడు విశ్వసించకూడదు. మా ఆవిడండి ఇలా ఉంటుంది అన్నాడు అనుకోండి, వాడంత అధమాధముడైన పురుషుడు లోకంలో ఇంకోటి లేడు. తన భార్య గురించి తానే దిద్దుకోవాలంటే, అసలు తన భార్యని దిద్దుకోవడం విషయంలో ఇంకొక పురుషుడి జోక్యం కాని, ఇంకొకరి జోక్యాన్ని కాని పురుషుడు అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడే అధమాధముడు.
కన్న తల్లి అయినా అంతే. కన్న తల్లి విషయంలో కూడా కన్న తల్లిని నువ్వు గౌరవించడం, కన్న తల్లితో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసిన వ్యవహారం వస్తే మూడో మనిషి జోక్యం ఉండకూడదు. రాణా ప్రతాప్ సింగ్ గొప్పతనం అంతా అదే కదండి. మహానుభావుడు తల్లితో విభేదిస్తే మేనమామ గారు నచ్చ చెప్పడానికి వస్తే ఆయన మాట్లాడడానికి అవకాశం ఇలా తల్లికి నమస్కారం చేసి తీసుకొచ్చాడంటే. రాస వ్యవహారంలో జోక్యం చేసుకుందని అంతఃపురానికి వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు. ఎప్పుడు వచ్చి నమస్కారం చేసే రాణా ప్రతాప్ ఎందుకు రావట్లేదని ఆవిడ అన్నదమ్ముడు కబురు చేసింది. మేనమామ వస్తున్నాడని తెలిసింది. మేనమామ వస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వెళ్ళటం ఈ మధ్య అమ్మ దగ్గరికి, అమ్మకి ఎందుకు నమస్కారం చేయలేదని మేనమామ అడుగుతాడని, మేనమామ అడిగాక అమ్మకి తనకి రాజీ ఉండకూడదు. అమ్మకి తనకి రాజీ చేయవలసిన అవసరం ఇంకోటికి ఉండకూడదు లోకంలో. అమ్మని తాను పూజిస్తాడు, అమ్మతో ఏమైనా ఉంటే తను దిద్దుకుంటాడు. అమ్మ అంత పూజనీయురాలు లోకంలో. కాబట్టి అటువంటి అమ్మకి నమస్కారం చెయ్యి అని మళ్ళీ మేనమామ చెప్పడం ఏంటి, తనే వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి అమ్మకి నమస్కారం చేసి, అమ్మా నీతో నాకు ఈ విషయంలో ఖేదం కలిగింది, రాలేదు, కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు, నా జీవితాంతం నీకు నమస్కరిస్తానని చెప్తున్నాడు. ఇది మీకు శ్రీరామాయణంలో సుందరకాండలోంచి మీరు ఏరుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు ఇవి. ప్రతి ఘట్టంలోనూ ప్రతి చోట ప్రతి విషయాన్ని నేను వివరణ చేస్తూ వెళ్ళడం సాధ్యం అయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి నేను ఆ బాహ్య వైభవాన్ని సౌందర్యంగా చెప్పేటప్పుడు లోపల ఉండేటటువంటి వైభవాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. అందుకే సుందరకాండ పారాయణ కాండ అంటారు. సుందరకాండని పారాయణ చేయండి అంటారు. బాలకాండ పారాయణ చేయమని చెప్పరు, లేకపోతే ఇంకో కాండని పారాయణ చేయమంటారు. సుందరకాండ పారాయణ చేయండి అంటారు. ఎందుకంటారో తెలుసా అండి? మీరు ఎంత మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ ఉండనివ్వండి, కిలుం పెట్టే ఇత్తడి గిన్నె లాంటిది జీవితం. ఎప్పుడూ మళ్ళీ కిలుం పడుతుంది, మళ్ళీ చింతపండుతో తవ్వుతూ ఉండాలి. మీలోకి ఏ తప్పులు వస్తున్నాయో గమనించి దిద్దుకోవడానికి అవకాశం సుందరకాండ ఇచ్చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తవ్వుతుంటుంది సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణ కాండ. నాకు తెలిసి కొంతమంది పెద్దల జీవితాల్లో సుందరకాండ అంతర్భాగం. అసలు వాళ్ళు సుందరకాండ చదవకుండా, సుందరకాండ శ్లోకాలు ఒకసారి చదవకుండా వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా వెళ్ళదు. ప్రతిరోజు ఒక సర్గో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే అది అంత మానసిక పరిపుష్టినిస్తుంది, వ్యక్తిని మహోన్నతుణ్ణి చేస్తుంది. మీరు చూడండి, శ్రీరామచంద్రమూర్తి ఆఖరణ అగ్ని పరీక్షకి వెళ్ళమన్నారు సీతమ్మని. మా ఆవిడ నాకు లభించిన తరువాత నేను ఆవిడ శీల పరీక్ష చేయవలసి ఉంటుందని ఆయన ఎప్పుడైనా ఎవరితో అన్నారా? ఎప్పుడు అనలేదు. రాముడి శీలం అది. తనకి తన భార్యకి మధ్యలో ఉన్న వ్యవహారం తనకి తన భార్యకి తెలుసు, అంతే. దానికి మూడో వ్యక్తి కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటికీ మనం సీతమ్మ అగ్ని పరీక్ష గురించి మాట్లాడతాం. మాట్లాడిన వాడిది పొరపాటు. సీతమ్మకి తెలుసు, రాముడికి తెలుసు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎందుకు పరీక్ష చేసుకున్నారు. అది దంపతుల మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. దాని చేత గొప్పవాళ్ళు అవుతారు. ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు, ఎంత హృదయాలు దగ్గరగా ఉన్నాయన్నది చాలా చాలా ప్రధానం. దానికి కావలసినటువంటి అవగాహన దంపతుల మధ్య ఎంతో అవసరం. అందుకే ఏ తప్పైనా చెయ్యి పర్వాలేదు, కానీ దంపతుల మధ్య కొంచెం దూరం పెరిగేలా మాత్రం ఏ తప్పు చెయ్యవద్దు. దీన్ని శాస్త్రం ఎంత కఠినంగా చెప్పిందంటే అసలు ఇద్దరి మధ్యలోంచి నడవద్దని చెప్పింది. మాట్లాడడం మాట దేవుడేరుగా, ఇద్దరి మధ్యలోంచి నువ్వు నడవద్దండి. వాళ్ళిద్దరి మధ్య నడవడానికి అధికారం లేదు మనకి. ఒకవేళ భార్య ఎటు భర్త ఇటు ఉంటే అయ్యా మీరు ఇటు రెండని మీరు వెళ్ళాలి తప్ప మధ్యలోంచి వెళ్ళడానికి కూడా వెడితే ఏమైందండి? ఇవాళ వెళ్ళావు, రేపు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎందుకు నిలబడవలసి వస్తుందో, వాళ్ళిద్దరికి కలవడానికి నువ్వు ఉండడం అడ్డం వచ్చింది. అలా అడ్డం వెళ్ళవద్దు. ఎప్పుడూ కలిసి ఉండడమే చూడంతే తప్ప ఎన్నడూ దాంపత్యం మధ్యలోకి వెళ్ళకూడదు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకునే సుందరకాండ నడుస్తుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్యం స్థాయి దగ్గర నుంచి ఉపాసన స్థాయి వరకు సుందరకాండలో కలుపుకోనటువంటి విషయం ఉండదు. ఏరుకోవడం మీ వంతు. ఏరుకోవడం మీకు చేతనైతే సుందరకాండ వజ్రముల యొక్క గని. సాలగ్రామాలు ఎక్కడ ఉంటాయండి? రాళ్లలోనే ఉంటాయి. సాలగ్రామాలు రేవని ఉండదు. అన్ని రాళ్ల రేవులోంచే సాలగ్రామాలు తీస్తారు. అన్ని రాళ్లు తీసి ఇది సాలగ్రామం కాదని వదిలేసి సాలగ్రామాన్ని అందులోంచే తెచ్చి పూజ చేస్తారు. సాలగ్రామాలన్నీ రాళ్ల రేవులోనే ఉన్నట్టు మీకు ఏది సాలగ్రామంగా మీ జీవితాన్ని ధరించాలో అది ఈ రేవులోనే దొరుకుతుంది. అందుకే సుందరకాండ పారాయణ కాండ. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా.
నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నేను ఒకప్పుడు మళ్ళీ ఊరి పేరు చెప్తే తెలిసిపోతుంది. నేను ఒక ఊరు వెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి. ఆయన చాలా గొప్ప ఉపాసకుడు. ఆయన కారులో నేను ఒక రోజున ఉపన్యాసానికి వెళ్తుంటే ఆయన నన్ను అడిగారు, ఈశ్వరుడికి ఏమన్నా నమస్కారం చేయాలి కోటేశ్వరారు అసలు రోజు నేనని అడిగారు. నేను ఎంత సంతోషించాను. అసలు ఈ ప్రశ్న వేసేవాడేవాడు? ఏదైనా చేయగానే ముందు కామ్యం మా అబ్బాయి పెళ్ళో మా అమ్మాయి పెళ్ళో అనేవాడే గాని అసలు ఈశ్వరుడిని ఏమని నమస్కారం చెయ్యాలనేవాడు ఎవడుంటాడు? నా ఆధ్యాత్మిక జీవితంలో నేను కొన్ని ఊళ్ళు వెళ్ళాను, ఎందరితోనో సమన్వయం అయ్యాను. ఆ ప్రశ్న వేసిన వాడు ఆయన ఒక్కడే, నన్ను ఇంకెవ్వరూ వేయలేరు. ఆయన ఒక్కడే అడిగాడు నన్ను ఆ ప్రశ్న. అసలు ఈశ్వరుడికి ఏమని నమస్కారం చేయనండి అని అడిగాడు. ఇది భాగవతంలో మాలాకారుడు చెప్పాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకటే. ఏది అడిగినా ఎందుకు అడగాలంటే, ఈశ్వర నా మనశ్శాంతి నీ అర్చన యందు వైక్లభ్యం రాకుండా ఉండడానికి నాకు మనశ్శాంతిని అనుగ్రహించు అని అడగాలి తప్ప నేను మనశ్శాంతిగా కూర్చుని 15 సమోసాలు తినడానికి మనశ్శాంతిని అని అడగకూడదు. ఏదైనా మళ్ళీ ఈశ్వరాభిముఖమే చెయ్యాలి. కాబట్టి ఏమని నమస్కారం చేయాలంటే ఒక్కటే నమస్కారం. నీ పాదపద్మముల యందు భక్తి చెక్కు చెదిరిపోకుండా ఉండగలిగిన ప్రశాంత జీవితము, నీ పాదములను వదలని స్థితి నాకు అనుగ్రహించు. అదొక్కటే చాలు. ఇంకేం కావాలి మీకు? అందులోకే అన్ని వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వెతుకుతున్నారు. చాలా మంది ఇళ్ళు ఒకళ్ళ ఇద్దరా, అందరూ రాక్షసులే. రాక్షసులే అన్న మాటకు అర్థం ఏమిటండి? తన ఉపాసనా బలాన్ని కేవలము తన భోగమునకే వాడుకునేవాడు అంతే. ఆయన వల్ల ఉపయోగం లోకానికి ఏం ఉండదు. ఆయన అనుకుంటే ఆయన ఇది అనుభవించాలనుకున్నాడు అనుకోండి, ఆయన బలంతో వచ్చి మీ మీద పడతాడు. పడ్డాడనుకోండి, మీరు ఎదిరిస్తే చంపుతాడు. మీరు బలవంతులు అనుకోండి, కాళ్ళు పెట్టుకుంటాడు అంతే. అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు అంటారు. వాళ్ళ వల్ల లోకానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్లే రాక్షసులు. వాళ్ళ పేర్లు ఎన్ని చెప్పుకుంటే అంతమంది ఓ చోట చేరారంటే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. దుర్మార్గులందరికీ నాయకత్వం వహించగలిగిన పెద్ద దుర్మార్గుడు ఒకడు చేరాడు అనుకోండి, వాడి దగ్గరికి అందరూ చేరిపోరు. అలా అందరూ అక్కడికి చేరారు. ఇప్పుడు భగవంతుడికి తేలికి, ఎందుకంటే వెళ్ళి వెతికి వెతికి చంపక్కర్లేదు, అందరూ ఒక్కచోటే ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి అంటారు, మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ హ్రస్వకర్మస్య దంస్త్రస్య రోమశస్య చ రక్షసః. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ పేర్లు కూడా పోనీ వినడానికి సంతోషంగా ఉండవు. ప్రహస్తుడు, కుంభకర్ణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, హ్రస్వకర్ణుడు, దంస్త్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, అస్థిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు. అటువంటి గొప్ప గొప్ప పేర్లు. ఆ పేర్లే మీకు చెప్పేట్లా. అసలు ఆ పేరు పెట్టిన తల్లిదండ్రుల గొప్పతనం మెచ్చుకోవాలి. పెట్టించుకున్న వాడిని ఆ పేరుతో పిలిపించుకున్నందుకు అనాలి. ఆయన పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. శుకనాసస్య వక్రస్య, వాడి పేరు వక్రుడు, అంటే వంకరటింకర బతుకున్నవాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతాడు ఎప్పుడు మోసం చేయడానికి, వాడిని శఠుడు అంటారు. అసలు ఈయన శఠుడురా అంటేనే చాలా బాధాకరమైన విషయం. వాడి పేరే శఠుడు. అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. ఈ మనఃప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ ఉండడమే రాక్షసత్వం. కాబట్టి ఈ పేర్ల వాళ్ళు లంకలో ఉన్నారని మీరు అనుకోకండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోండి. ఈ లంకలోకి వాళ్ళు చేరకుండా చూసుకోవాలంటే ఒక్కటే, ఇక్కడ సింహాసనం ఉంది, దాని మీద సీతారాములు కూర్చోవడానికి యోగ్యమైన స్థితిని మీరు అలా అట్టిపెట్టి ఉంచండి చాలు. వాళ్ళు కూర్చోవాలంటే ఈ పక్కన వీళ్ళు లేకుండా ఉంటే చాలు, వాళ్ళు కూర్చుంటారు, హాయిగా కూర్చుంటారు. కాబట్టి పక్కన ఎవరిని ఉంచాలి మీరు? లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని హనుమని ఉంచండి. ఉంచితే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ జన్మధన్యం. మిగిలినవంటారా? నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నా, ఓ నవ్వు నవ్వి వదిలేయండి.
మీ మనశ్శాంతిని ఏ కారణానికి పాడు చేసుకోకండి. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీ ఈశ్వరోపాసనని మాత్రం ఏ ఒక్క కారణానికి వదిలిపెట్టదు. మీతో కలవడం వదలడం జీవితంలో ఎంతో మంది కలుస్తారు, వదులుతారు. ఇవన్నీ కృతకమే. ప్రవేశే నిర్గమేస్తథ. ఈ కదలికలన్నీ ఆగిపోయేది ఎప్పుడంటే, ఇది కదలడం ఆగిపోయిన తర్వాత అన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఆ అనుబంధాల వలన వచ్చేటటువంటి అశాంతి ఈశ్వరోపాసన యందు ప్రతిఫలించకుండా, దానివల్ల మీ ఉపాసన పాడైపోకుండా మీరు రక్షించుకుంటూ ఉండండి ఎప్పుడు. ఎందుకంటే జీవయాత్రలో మనని రక్షించేది ఏదైనా ఉంటే అదొకటే రక్షిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ పాడు చేయడానికి పనికొస్తారు, కానీ వాళ్ళెవ్వరూ మీ మనశ్శాంతిని నిలబెట్టడానికి ఉపకరించే వాళ్ళు కారు. అన్ని వేళ ఎప్పటికి ఏ సమయానికి ఎలా అనుకూలమో అలా ఉంటారు ఎవరైనా అంతే. కాబట్టి దాన్ ఎనీథింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్ లో, దేనికన్నా అవసరమైతే భార్య కన్నా ఈశ్వరోపాసనే ప్రధానంగా పెట్టుకోవాలి. ఇది ఉండగా ఈశ్వరోపాసన కన్నా గొప్పది ఇంకొకటి లేదు. నా జన్మకి ప్రయోజనమేమి అదే. ఆ స్థిర చిత్తాన్ని మాత్రం బాగా నిలబెట్టుకునే పూనిక చూసుకుని ఎన్నడూ ఈశ్వరుణ్ణి అదే కోరుకోండి. ఈశ్వర, ఏ కారణం చేత ఇది నశించిపోకూడదు. నేను బేలమనస్కుణ్ణి, కదిలిపోతాను, అందుకని నేను కదిలిపోని రీతిలో నా జీవితం ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని కోరండి. అది మీకు సమస్త శాంత్య ఉపశాంతులను ఆయన అనుగ్రహిస్తాడు. సుందరకాండ యొక్క సారాంశం అదే. ఇన్ని చూస్తున్నా హనుమ చెదరలేదు. చూశారా మీరు? హనుమ చెదిరిపోయారనుకోండి, ఇక లేదు సుందరకాండ. కానీ ఉపాసకుని స్థితి ఎలా ఉంటుందంటే, చచ్చిపోదామన్నంత స్థితికి ఎడుతుంది. అది ఈశ్వరుడి వైపు నుంచి పరీక్ష కావచ్చు, సమాజం వైపు నుంచి పరీక్ష కావచ్చు. రెండు రకాలుగా ఎలా అయినా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఉపాసకులందరూ అటువంటి స్థితిని అనుభవించిన వాళ్ళే. నోబడీస్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఏ ఉపాసకుని జీవితము కూడా ఆ సంతోషంగా గడిచిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఎప్పుడు గడవదు. ఎప్పుడు రాళ్లు పడుతూనే ఉంటాయి. వాటిని మీరు ఒక నవ్వు నవ్వి విడిచిపెట్టేసేయాలి. పైగా లోపల ఒక కోరిక కోరుకుంటూ ఉండాలి, అజ్ఞానం, ఈశ్వర క్షమించి వాళ్ళని అంటుండాలి తప్ప వాళ్ళు నశించిపోవాలని మీరు కోరకూడదు. వాళ్ళు వృద్ధిలోకి రావాలని మీరు కోరాలి. వాళ్ళకి అవగాహన కావాలి అని మీరు కోరుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానో తెలుసా అండి? నేను అనడం వెనక ఒక నేపథ్యం ఉంది. మీరు రామదాసు గారి జీవితం తీసుకోండి. ఆయన జీవితం ఏమైనా అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందేసిందా అండి? ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. తుకారాం గారి జీవితం తీసుకోండి, ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. ఒక ఉపాసన చేయడం అంటే ఒక 2 గంటల పాటు మీరు ఇలా కూర్చుని మళ్ళీ ఇలా కాలెత్తకుండా కూర్చోవడము అంటే అందులో 2 ప్రక్రియలు ఉంటాయి. దాన్ని మీరు సాధించవలసి ఉంటుంది. ఒకటోది అసలు కూర్చోవడంలో కష్టం. ఎందుకనంటే అయ్య బాబోయ్ అంతసేపు కూర్చోవడమే అంటుంది శరీరం. నిప్పి ఉండదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. మొదట్లో మీరు అలవాటు చేయడం, తప్పదు నువ్వు అలా ఉండాలి, తప్పదు నువ్వు అలా ఉండాలి. బడికి వెళ్ళని పిల్లాన్ని తండ్రి తల్లి లెంపకాయ కొట్టి పంపిస్తారు. కోపంతో పంపిస్తారా? కోపంతో కొడతారా? అభ్యున్నతికి కొడతారు. అలా నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, తప్పదు కూర్చోవాలి, కాబట్టి నువ్వు అలవాటు చేసుకో అని అలవాటు చేసి తర్వాతది ఏమైపోవాలంటే ఈశ్వరోపాసన ఎందు అసలు ఆ క్లేశం మీకు గుర్తురాకు. అందులో రమించిపోవడంలో ఇది ఏమైపోతుందో మీకు జ్ఞాపకం ఉండకూడదు. ఇది నిప్పెడుతోందో, ఇది బాధపడుతోందో మీ ఎరుకలో ఉండకూడదు. అంటే దీని ఎరుకని ఆ ఎరుక ఎందు, ఆ అనుభవమునందు మీరు మరిచిపోగలిగిన స్థితికి మీరు ఎదిగిపోవాలి. ఎదిగిపోయారనుకోండి, ఇది ఖచ్చితంగా శుష్కిస్తుంది. వెలుతురు ఇవ్వాలన్న కొవ్వొత్తి కరిగి తీరాలి. ఇది మీరు దాద్దామన్నా జర్జరీభూతం అయిపోతుంది. దీన్ని మీరు కష్టపెట్టద్దు అన్నా, ఇలా ఉంచుదామన్నా ఉండదు. అలా ఉండని దాన్ని ఈశ్వరార్చనలో కరిగించడం మంచిది. అందుకు కదండి నీరాజనం కళ్ళకద్దుకుంటాం. నీరాజనాన్ని కళ్ళకద్దుకోవడం ఎందుకు? ఏ దీపం కూడా వెలుగుతోందిగా, మరి దాన్ని ఎందుకు కళ్ళకద్దుకోరు మీరు? నీరాజనం శుద్ధ స్ఫటికం, తెల్లగా ఉంటుంది. ఏదైనా సరే కాలిపోయే ముందు ఘనం ద్రవమై ద్రవం వాయువుగా మారుతుంది. కర్పూరం మీరు జాగ్రత్తగా గమనించండి, కాలిపోయే ముందు కొంచెం నీరు కింద వస్తుంది, కానీ బాగా నీరు అవదు. ఘనం నుంచి వాయు రూపంలోకి చాలా తొందరగా అయిపోయి పొగొచ్చేసి తొందరగా వెలిగిపోతుంది. ఆలస్యం అయిపోయింది ఈశ్వర, నేనేం చేసింది లేదు,
బ్రహ్మచర్యంలో ఒక గురువు గారిని ఆశ్రయించి నేను చదువుకున్న వేదం లేదు, పేరుకి పెద్దల దగ్గరికి వెళ్ళి యజుశాఖాధ్యాయి అని చెప్పడమే. నేను చదువుకున్న యజుర్వేదం లేదు. నాకు పుస్తకం చూడకుండా శ్రీ సూక్త పురుష సూక్తాలతో రుద్రంతో అభిషేకం చేయగలిగిన శక్తి లేదు. నేను నాకున్న డబ్బుతో ఇన్ని పూలు తీసుకొచ్చి నీకు వర్తించగలిగినటువంటి స్థితి లేదు. కానీ నాకున్న పరిమితులను నువ్వు గమనించి నేను ఏమీ చెయ్యలేకపోయాను, జీవితం వృధా అయిపోయింది, ఇంకా మిగిలిందా వచ్చేస్తోంది జర, కాబట్టి నేను తొందరగా నీలో ఐక్యం అవ్వడానికి కావలసిన మానసిక పరిపుష్టిని నాకు ఇయ్యి అని అడగడం నీరు కాకుండా వాయువు అయిపోయిన నీరాజనాన్ని కళ్ళకద్దుకోవాలి. ఆ స్థితిని నాకు ఇయ్యి అని అడుగుతాం మనం. అందుకని హారతొక్కటే కళ్ళకు, అది బాగా పూనిక నిలబడాలి. నేను ఆ నేపథ్యంలో మీకు నేను చెప్తున్నది ఇది పైకి నోటితో అనడం కాదు, అస్తమానం మీరు పైకి అనక్కర్లేదు, మీ లోపల దృఢంగా ఉండాలి. ఏదైనా కదలకోలనిది ఉంటే అదొక్కటే, ఏదైనా రాజీ ఉంది అదొక్క దాంతో రాజీ లేదు. దాని కొరకు అడ్డొస్తే దీన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది తప్ప దాన్ని వదిలేసి పట్టుకోవలసిందన్నది మాత్రం నా జీవితంలో ఇంకొకటి లేదు. దాందే అగ్రస్థానం. దీని ఎందు ఇక గట్టి పూనిక నిలబడిపోవాల. నిలబడిన వారు కదండి హనుమ. లేకపోతే చూడగానే ఈ బాబు ఈ గొడవంతా మనకెందుకు, ఎక్కడ రాముడు ఎక్కడ సీత, ఆయన పెళ్ళాన్ని చూపితే నాకెందుకు వచ్చిన గొడవను ఆయన వదిలేయచ్చు. వదిలేరా? మరి ఎందుకు ఆయనకి క్లేశం? ఆయన ఏం తిన్నారు, ఏం తాగారు, ఏమి సంతోషించారు, ఎందుకంత చిన్న పిల్లి పిల్ల రూపం అవడం? ఉపాసన క్రమంలో నువ్వు తరించవలసినటువంటి విధానం ఏమిటో నీకు చెప్తున్నది సుందరకాండ. అలా తరించకుండా ఏదో ఈశ్వరుని ఆరాధన చేసి ఆ పుణ్యఫలంతో ఆ భోగాన్ని అనుభవిస్తూ బతుకుతున్నవాడు అటువంటి వాడొక్కడొచ్చి నువ్వు వాళ్ళు అనుకున్న కారణానికి ఈయన అనుకున్న కారణం వేరైతే ఇంతమంది కాలిపోవలసిందే. ఇంతమంది తెల్లవారితే ఆయనే ఆగ్రహించారా, ఇంతమంది గుండెలు బాదుకు నేడుస్తారు. ఏడవల లంక కాలిపోయింది హనుమకి. హనుమ తోకతో పెట్టేశారు నిప్పు, కాలిపోయిందంతే. అందుకే ఒక మాట అంటుంటారు, అది మామూలు నిప్పు కాదు, యశోకవన్నిం జనకాత్మజాయాం. ఇంకొక మహాతల్లి ఏడిచింది అక్కడ. ఆ ఏడుపు ఏం చేసింది? మొత్తం లంకని కాల్చింది, రావణాంతపురంతో సహా కాల్చింది. మళ్లీ కాలనదంటూ ఉంటే సీతమ్మ. ఇది నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితం పండిపోయినట్టు. ఇది నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తామన్న నమ్మకం ఏమిటి? వచ్చి ఇప్పుడు తెలుసుకోవట్లేదా? మళ్ళీ ఎప్పుడో వచ్చి ఎప్పుడో తెలుసుకుంటావా? ఏమి నమ్మకం? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు జారుతావో, ఎప్పుడో మనుష్య జన్మ. అప్పుడు వస్తే మాత్రం అసలు ఇంత ఉపాసన రహస్యాన్ని తెలుసుకుని ఆ బిగింపు నీకు వస్తుందని ఏమి నమ్మకం? ఇప్పుడు ఉన్న అవకాశం ఇదే అడుగుతుంది సీతమ్మ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే నువ్వు వినవా, విని ఆచరించవా? ఎక్కడుంది సమస్య నీకని అడిగింది. అందుకని సుందరకాండ అడిగింది. అది రావణుని అడిగింది కాదు, సమస్త సమాజాన్ని అడిగింది ఆవిడ. ఎన్ని యుగాలు మారినా అదే ప్రశ్న. నీకు చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు చెప్పినా నువ్వు వినవా, విని విడిచిపెడతావా, ఆచరించవా? ఎక్కడుంది నీ సమస్య? ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నావు? ఎందుకు ఈ జన్మ చిట్ట చివరి జన్మ చేసుకోవాలన్న పూనిక లేకుండా పోతోంది. అన్ని ఏదో దీనికన్నా హరిబ్రహ్మాదులు వచ్చినా నేను విన్నండి అంటాడు. హరిబ్రహ్మాదులు వచ్చి నీకు చెప్పేది నీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలు. వాళ్ళు రావడం ఎందుకు నీకు చెప్పడానికి? వాళ్ళు రావక్కర్లేదు. ఈ మాట ఇంకో దానికి అనమే. ఏది ఏమైపోయినా ఈశ్వరుడి పాదాలు వదలనండి అనమే. అలా అన్నవాళ్ళు పరీక్షకి లోనయ్యారు. అంత తేలిగ్గా అలా అన్నారని ఈశ్వరుడు వచ్చేయలేదు. మీరు అది గమనించాలి. అలా అన్నవాళ్ళు కొరణాలు దెబ్బలు తిన్నారు. మహానుభావుడికి పావు షేరు అన్నంలో 16 షేర్ల ఉప్పు కలిపి అన్నం వండారు. వండి అన్నం పెట్టారు. ఆయన రామచంద్రమూర్తికి పెట్టి, నీకు పెట్టకుండా నేనేమీ తిన్నాను, అది క్షరాన్నమో క్షీరాన్నమో, నువ్వు తిను నేను తింటా అని అక్కడ పెట్టి, రామా నీకు నివేదన తింటానన్నాడు. ఆయనకి పెట్టిన క్షరాన్నము రామదాసుకి క్షీరాన్నమైంది. నీవు నమ్మితే పరీక్ష వస్తుంది, ఫలితము ఉంటుంది. పరీక్ష లేని ఉపాసన ఉండదు. ప్రతి ఉపాసనకి పరీక్షలుంటాయి. ఇప్పుడు ఆ రాక్షసులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు. ఎవరి కోసం? సీతమ్మ కోసం. ఏమైనా కర్మ? రామార్థం వానరార్థం చ, రామకార్యం మీద వెతుకుతున్నారు.
కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే. ఎంత అందంగా మాట్లాడతారండి మహర్షి. నీ ఇంట ఉన్న వస్తువులు, నీ ఇంట ఉండే వ్యక్తులు నీ సంస్కృతిని చెప్పేస్తాయి. నీ కొడుకు నీతో కలిసి సంధ్యావందనం చేస్తే నీ ఇంటిది ఒక స్థాయి, నువ్వు నీ కొడుకు కూడా పేపరే చదివితే నీ ఇంటిది ఒక స్థాయి. నీ ఇంటి స్థాయి చెప్పడానికి ఎవరి తీర్పులు అక్కర్లేదు, ఎవరి జోక్యం అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు కూడా. నువ్వు లేచి సంధ్యావందనం చేసుకుని నీవు చేస్తే నీ కొడుకు కూడా సంధ్యావందనం చేస్తే, నువ్వు లేచేటప్పటికి మీ ఆవిడ నీకు మన్నీళ్లు పెట్టి నువ్వు లేవగానే పూజా మందిరంలోకి వెళ్ళడం నీకు అలవాటైతే చాలు, నీ జీవితానికి శ్రీరామ రక్ష. నీ ఇంటికి వచ్చి చూసినప్పుడు అవేమీ లేకపోతే, మీ ఇంట్లో మీ నాన్నగారి ఫోటో, మీ అమ్మగారి ఫోటో, ఈశ్వరుడి మూర్తి, మహాత్ముల మూర్తులు తప్ప మిగిలిన పనికిమాలినవన్నీ ఉంటే మీరు మీ గురించి ఏమీ చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అండమే. కానీ ఆహాహా ఏమి వైభవం రా నీ ఇల్లు, ఏ మూర్తులు ఎటు కళ్ళు తిప్పినా నీ సంస్కృతి ఏమిటో నీ ఇల్లు చెప్తోంది, తెలిసిపోదు. కాబట్టి ఆయన పరిస్థితి ఏమిటో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. రామచంద్రమూర్తి మీరెళ్ళి భోగం అనుభవించండి అని తాను గుహలో పడుకుంటాడు. రావణుడు లోపల తాను భోగం అనుభవిస్తూ వీళ్ళని విచ్చుకొత్తులట్టుకుని బయట ఉండండి, ఎందుకంటే నేను ఎత్తుకొచ్చిన ఆడవాళ్లతో అనుభవిస్తున్నాని ఎవడొస్తాడో అంటాడు. అంతే తేడా. ఎవరి ముందు ఎవరున్నారు, ఎవరు నిలబడ్డారు? రాముడి ముందు రావణుడు నిలబడ్డాడా, రావణుడి ముందు రాముడు పడిపోయాడా? నీ నడవడి, నీ ధర్మం, నీ ప్రవర్తన నిన్ను కాపాడు. దానికి ఇతరుల కితాబెందుకు? నీకు సుందరకాండ ఆదర్శం. నువ్వు నమ్ముకున్నది నిన్ను రక్షిస్తుంది. సుందరకాండ కన్నా నీకు ఆదర్శం ఇంకోటి లేదు. అంతే. నీకు ఇతరుల యొక్క ప్రమేయంతో నీకే సందర్భం లేదు, నీకు దాని గురించి పట్టింపక్కర్లేదు. అందుకే సుందరకాండ బాగా అర్థమైతే మీరు సర్టిఫికెట్ల గురించి తాపత్రయపడరు. ఆయన భక్తుడండి ఎవడో అనుకోవాలని, ఆయన ఉపాసకుడని ఎవడో అనుకోవాలని, లేకపోతే ఏదో 10 మంది నమస్కారం పెట్టాలని, 10 మంది గౌరవించాలని ఈ వెర్రి ఉండదు. మీరు వీటన్నిటికీ దూరంగా ఉంటారు కూడా. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అవన్నీ? నాకు అవన్నీ ఎందుకు? ఆ గుర్తింపులన్నీ ఎందుకు? ఈ గుర్తింప మీకు కావలసింది? సర్వేశ్వరుడు నావాడివిరా నాన్న అని ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకోవడమా మీకు కావలసింది? ప్రహ్లాదుణ్ణి ఇలా ఒక్కసారి అన్నాడంతే, చాలు నా బతుక్కి రాక్షస వంశంలో పుట్టాను ఇలా అన్నావు, తలమించి చెయ్యేసి వీపు వరకు చాలదా నాకు అని అడిగాడు ప్రహ్లాదుడు. నీకు అది కావాలా, ఇది కావాలా? ఎందుకా నమస్కారాలు నీకు? ఎందుకా సన్మానాలు? ఎందుకా సన్మాన పత్రాలు? ఏం చేస్తావు? నీ శరీరం పడిపోయిన తర్వాత పెంట కుప్పలో బారేస్తాడు నీ కొడుకు, ఇంటి నిండా ఏమిటివన్నీ ఆయన ఎప్పుడో పోయాడని. ఎందుకవి? ఏం పనికిరావు. నువ్వు ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే సర్వేశ్వరుడు నాన్నదా అని నిన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడా ఎప్పుడైనా? అలా నువ్వు ప్రవర్తించావని నీకు నమ్మకం ఉందా? చాలు, నీ జన్మకి ధన్యత. ఈ సర్టిఫికెట్ ఆయన దగ్గర పుచ్చుకో. ఆయనకి దగ్గరవు. ఆయనకి దగ్గరయ్యావని 10 మంది నీకు నమస్కారం పెడితే నీకు ఒరిగేది ఎందుకు? నీకు ఆ వ్యామోహం. ఇది సుందరకాండ నేర్పుతుంది. ఉపాసన యందు చిత్తశుద్ధి. అందుకే సుందరకాండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందరకాండలో. ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసన చేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం, ఆవిడ మాట అంటే అగ్నిహోత్రం ఆరిపోవలసిందే. హనుమ గొప్పతనం ఆయన నడవడి చేత తెలుస్తుంది. రావణుడి తక్కువతనం ఆయన పడుకోవడంలో, ఆయన నడవడంలో, ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం కావాలి? సుందరకాండలోంచి ఎలా ఉందాం అనుకుంటున్నావు? ఇవన్నీ విని రావణుడిగా ఉందాం అనుకుంటావా? ఇంకో 9 తలకాయలు మీకు తెచ్చి పెట్టినా ఉండవు. రాముడిగా ఉందాం అనుకుంటావా? ఈ యుగం కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు కీర్తింపబడతావు. చాలు. నువ్వు కాదు, నువ్వు పుట్టినందుకు నీ వంశం తరించిపోయింది. 10 తరాల వాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతారు. చాలు వీడు పుట్టాడని. వాడు శరీరం విడిచిపెట్టేసిన నాడు వాడు వెడుతూ ఉంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులిచ్చి వాడిని తీసుకెడతాడు. రారా, నిన్ను నాలో కలుపుకుంటున్నాను. నీకేం కావాలి? మిగిలిన ధూర్తులు మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా, నిన్ను ఉద్ధరించాయా? నీకెందుకు? ఇలా విని ఇలా వదిలి నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. మహత్తరమైన మాట సుందరకాండ మాట. దాన్ని దేనికోసం పణంగా పెట్టవద్దు. ఐహిక భోగాల కోసం కన్నా నిష్కామోపాసనకి కూడా ప్రయత్నం చేయాలి. కూడా నేను ఎందుకన్నానో తెలుసా అండి? భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆర్తి జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్ని కోరాలి కదా. నాకు కష్టం ఉందండి, నేను ఎవరికి చెప్పాలి?
నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్లే ముందు నేను నా ఈశ్వరుడికి చెప్పుకోవాలి. ఈశ్వరుడికి చెప్పుకొని, సర్వేశ్వర కొంచెం బాధపడుతున్నానయ్యా, మనశ్శాంతి ఉండట్లేదు, నువ్వు నాకు ఈ మనశ్శాంతి ఇస్తే తప్ప నాకు మళ్ళీ ధ్యానం మీద దృష్టి కుదరదు, కాబట్టి నాకు కొంచెం ఈ సమస్య పరిష్కరించి పెట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. ఇప్పుడు ఈశ్వరుణ్ణి అడగకుండా ఎలా ఉంటారు మీరు? కామ్యం తప్పదు కాబట్టి కూడా అన్నాను నేను. గృహస్థుకి కామ్యం ఉండి తీరుతుంది, అడగాలి. కానీ అడిగితే ఈశ్వరుణ్ణి అడగండి, ముందు ఆయన్ని అడగండి, ఆయనకి చెప్పండి, ఆయనకి చెప్పి వెళ్ళండి మీరు ఎక్కడికన్నా వెడితే తప్ప మీరు మామూలుగా వెళ్ళొద్దు. మీరు ఎలాగా ఉండవలసి ఉంటుంది అంటే, ఈశ్వరుడు మీ వెంట, మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు మిగిలినవన్నీ అనవసరం అండి. నేను ఒక్క మాట చెప్తున్నా, ఎందుకో తెలుసా? మీరు ఏం చేసినా మంట పెట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, లోకంలో ఉండకుండా ఉండరు. నేను మీకు యథార్థం చెప్తున్నా, గాంధీ మహాత్ముడిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే ముందు హే రామ్ అన్నా కూడా విమర్శిస్తారు. పరమాచార్య స్వామి అంతటి మహానుభావుణ్ణి మాటలు అనేవాళ్ళు ఉంటారు. వివేకానందుడు అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, నోరుందిగా ఏమైనా అంటారు. నీకెందుకు వాటి గురించి? నువ్వు నమ్ముకున్నది నువ్వు వదిలిపెట్టవద్దు. ఇది బాగా పట్టుకోవాలి. సీతమ్మ తల్లి భర్తనంత నమ్ముకుందంత ఉపాసన చేసింది. నీ మాటలు అన్నాడు రావణుడు వెళ్ళి, ఆవిడ చెదిరిపోయి ఉండుంటే ఒక్కసారి ఆవిడ కానీ ఇన్ని అంటున్నాడు అబ్బా నిజమేలే అను, లేకపోతే వాడు అంటున్నాడని బాధపడ్డమో చేసి ఉంటే, సీతమ్మ తల్లికి వాడు గుడి కట్టి మీరందరూ పూజ చేసి ఉండేవారా? వాడంటాడు అన్నందుకు వాడు పోతాడు, కానీ నాకు నా రాముడు ఉన్నాడు వస్తాడు నమ్మింది. మీకు అంతే సుందరకాండ తీరు. కాబట్టి సుందరకాండని మీరు ఆ కోణంలో వినవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో విని దాన్ని అన్వయం చేసుకోవాలి జీవితంలో. చేసుకుంటే అన్ని వైపుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది, ఈశ్వర రక్షణ. ఎందుకంటే ఒక్కటే కారణం అండి, ఇది అమూల్యం. తిక్కుమాలిన గోళంతా ఎందుకంటే ఇది రాదు వచ్చిన గొడవ. ఇది ఎందుకు రాదంటున్నానో తెలుసా అండి? ఇది మీకు ఇవ్వాలని నియమమేం లేదు. చాలా మంది తెలియక ఏమంటారంటే, మళ్ళీ పుడతానండి మనిషిగా అప్పుడు చేస్తానంటాడు. అలా ఏం లేదు శాస్త్రంలో. ఈశ్వరుడికి అధికారం లేనిది ఏదైనా ఉంటే నీకు మళ్ళీ జన్మనివ్వడం మీదే. ఈశ్వరుడికి అధికారం లేదు. ఈశ్వరుడు నిన్ను నేను మళ్ళీ మనిషిగా పుట్టిస్తాను అని ప్రమాణము చెయ్యలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, మీ మరు జన్మ కానీ జన్మ లేకపోవడం కానీ మీ చేతిలోనే ఉంటుంది, కిందకి వెళ్ళిపోవడం కానీ. కారణం ఏమిటంటే తీర్పు ఈశ్వరుడు తన మీద పెట్టుకోవడం. అందుకే మీరు ఏం చేస్తున్నా వాసనారూపంగా వెళ్ళి మనసు పట్టుకుంటుంది. మీరు ఒంట్లో ఓపిక ఉండగా మీ అనురక్తిని బాగా దృఢతరం చేసేసారనుకోండి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటు చేశారనుకోండి, తలుపు సందులో వేలు పడింది శివ శివ అంటాం అలవాటైంది అనుకోండి, ఓ కష్టం వచ్చింది ఈశ్వర అని ఏడవడం అలవాటైంది, మీకు ప్రాణోత్క్రమణం కూడా ఉంటుందిగా. మరి పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందేగా. అప్పుడు కూడా ఈశ్వర అనే ఏడుస్తాడు. ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా అండి? నేను ఏడాది అల్లా తెల్లారకట్ట 3ంటికి లేచి చదివానండి అంటే కాదు, ఎంసెట్ అంటున్నారా, నువ్వేం రాసావు దాన్ని బట్టి నీ ర్యాంకు. నీ ప్రాణోత్క్రమణంలో నువ్వు దేన్ని స్మరించావు అదే నువ్వు పట్టుకున్నావు జీవితాంతం. నీ ప్రాణోత్క్రమణమునందు ఈశ్వరుణ్ణి పట్టుకున్నావు. ఎలా పట్టుకుంటావు? అన్నిటికన్నా అధికం అదే అన్న పూనికి నీకు ఇక్కడ ఉండాలి. మిగిలినవన్నీ అది చేరడానికి ఉపకరణములని పట్టుకుంటున్నావు అంతే. దానికన్నా ఇవి ఎక్కువ కావు. ఇప్పుడు నువ్వు అదే స్మరిస్తావు. అది స్మరిస్తే ఆయనలోకి వెళ్ళిపోతావు. లేదు ఏవో మంచి విషయాలు స్మరిస్తూ వెళ్ళిపోయావు. పండిత వంశంలో మహాపురుషుడి కడుపున పుట్టి ఉపాసన సిద్ధి కలిగేటట్టుగా పుడతావు. లేదు ఏ ఐశ్వర్యాన్నో లేకపోతే ఏవో పనికి మాలిన విషయాలో స్మరించావు, అయిపోయింది. తిరియక్ అంటారు, వెన్నుపాం అడ్డంగా ఉండే జీవి కింద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? ఇక బుద్ధి ఉండదు, ఇంకేం చేయలేడు ఆ శరీరంతో. ఆవు మీరు చూడండి, ఆవు పాలిస్తుంది, అభిషేకం ఎవరు చేసుకుంటారు? పాలు తెచ్చుకున్నవాడు చేసుకుంటాడు. ఫలితం ఎవరిది? ఆవుకేస్తారా? ఏమీ ఉండదు. ఆవు పాలిచ్చింది కదండి, బతికున్నన్నాళ్ళు స్వామివారికి అభిషేకం చేశాం కదా, మరి ఆవుకు ఫలితం లేదా? ఏమీ లేదు. తెచ్చుకున్న వాడికి, గడ్డి పెట్టిన వాడికి, పాలు పోసి అభిషేకం చేసిన వాడికి. తిరియక్కుకుండేటటువంటి పరిమితి అది. అది ఇంకా ఏమీ చేయలేదు. ఆ ఉపాధులు ఉన్నా అవన్నీ కూడా దురదృష్టవంతమైన ఉపాధులు. ఏ కోణంలో ఈశ్వరార్చన చెయ్యలేవు. ఇక సుందరకాండ ఏం వింటాయి, సుందరకాండ ఏం చదువుతాయి? అది ఒక్క దీనికే అర్హత.
ఇది పడిపోతుంది వచ్చిన గొడవ, ఇది ఉండదు. ఎప్పుడు పడిపోతుంది తెలియదు. ఎప్పుడో అంటాయండి, అప్పటి వరకు ఉంటుందని నమ్మకం ఏంటి? ఉన్న సమయం చాలా అపురూపం. కాబట్టి దీన్ని వాడవలసిందే ఈశ్వరార్చనకి. అన్నిటికన్నా ప్రధాన కారణం అదే. కాబట్టి మీరు అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పునర్జన్మ. పునర్జన్మ ఉన్నది అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నాడని గుర్తు. పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకోలేదనుకోండి, వాడు సనాతన ధర్మములో ఉన్నవాడు కాడు అని గుర్తు. నేను నమ్మను వేదాన్ని, నేను నమ్మను ఉపనిషత్తుల్ని, నేను నమ్మను ఈశ్వరుణ్ణి, నేను నమ్మను పునర్జన్మ ఉంది అని బొట్టు లేకపోతే వాడు ఎన్ని చేసినా నేను అంగీకరించనని చెప్పి కూర్చున్నవాడు కాబట్టి వాడికి ఆ ఫలితం లేదు. బొట్టు పెట్టుకుంటే వాడు అంగీకరించినట్లు గుర్తు. అందుకే బొట్టంత ప్రధానమైపోయింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడని గుర్తు బొట్టు పెట్టుకోవడం. అది అంగీకరించని వాళ్ళు ఎవ్వరూ బొట్టు పెట్టుకోరు. అందుకే బొట్టు పెట్టుకోని వాళ్ళు అందరూ కూడా పునర్జన్మ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలలో ఉండదు. అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, నేను సుందరకాండ గురించే మాట్లాడతాను. కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో వరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షపతే గృహే రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోజ్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజనాన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శూలాలు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఎప్పుడు ఏదో ఇంకోని కొడతారు, వాడు కొడతారని భయం. అంటే ఉపాధిని సక్రమముగా ఉపయోగించుకున్నవాడు కాడు, వాడే రాక్షసుడు. కాబట్టి శూలం పట్టుకుంటాడు, ముద్గరం పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, తోమరం పట్టుకుంటాడు. ఎప్పుడు విచ్చుకత్తులు అట్టుకుని వాడు నిద్రపోడు. ఎవడో లోపల నిద్రపోవడానికి ఇంతమంది బయట లేచుంటే వాడు పడుకుంటాడు. వీళ్ళు పడుకుంటే తాను పడుకోలేడు. అందరూ పడుకోనివ్వండి నేను పడుకుంటాను అన్నాడు అనుకోండి, ఇంకా ఎందుకయా లేచుంటారు అని ఎవరన్నారు రామాయణంలో? పక్షులు అరుస్తున్నాయి, గోళ్లకు వెళ్ళిపోతున్నాయి, ఆవులన్నీ కూడా గోశాలలకు వెళ్ళిపోతున్నాయి, అరణ్యాలకి వెళ్ళేటటువంటి కాంతలు ఆ పుల్లలు ఏరుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు గృహోన్ముఖులై వెళ్ళిపోతున్నారు. ధూమం ఆవరించినట్టు చీకటి ఆవరించేస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పడుకోండి నేను పడుకుంటాను అని ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు. అనసూయమ్మ అంది, అత్రి అన్నారు. అందుకే రామాయణంలో ప్రతి చిన్న విషయం చెప్తారు. ఇప్పటికే బాగా చీకటి పడింది, పడుకోండి అంటారు. మీరు పడుకోండి నేను పడుకుంటాను అంటారు. ఎవరు? మన్నెవడేం చేస్తాడు అన్నవాడు. మీరు పడుకోకండి, మీరు 1,00,000 మంది తెలివేసి కత్తి అట్టుకుని ఉండండి, నేను లోపల పడుకుంటానంటాడు. ఎవడు? వాళ్ళు పడుకుంటే తను చచ్చిపోతాను అనుకున్నవాడు. మరి ఆ పని ఎందుకు చేసావు? ఇది సుందరకాండ. మరి అంత చస్తూ బతుకుతున్నానని తెలిసి నా అంత మొనగాడు లేడని ఎలా చెప్తున్నావు? నువ్వు నిద్రపోలేవు. వాళ్ళు 1,00,000 మంది బయట కత్తెట్టుకోపోతే ఈ బతుక నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకోవడమా? ఎంత అసహ్యకరమైన విషయం. విశ్వామిత్రుడు గొప్పవాడు, వశిష్ఠుడు గొప్పవాడు, అనసూయమ్మ గొప్పది, నువ్వు ఆ గొప్పవాడివి. 1,00,000 మంది కత్తెట్టుకుంటే తప్ప పడుకోలేని వాడివి నువ్వు మొనగాడివని మాట్లాడతావా? ఇదే రావణుడంటే. నీ మానాన నువ్వు పడుకోగలవా? 10 మందిని పడుకోండి మీ అందరూ, నేను పడుకుంటున్నాను అనగలవా? నాకెందుకండి, నన్నెవరు రక్షించాలి, నన్నెవరేం చేస్తారండి అని అనగలవా? అలా అనాలంటే నిన్నెవ్వరూ ఏమీ చెయ్యని రీతిలో నువ్వు జీవిస్తున్నవాడిని గుర్తు. ఏమంటే ఎందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండి అన్న మాట ఎందుకు వచ్చింది? ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం అంటే ఇదే రాక్షస జీవితము అని గుర్తు. అలా ఉండద్దు స్మా. అది సుందరకాండ హెచ్చరిక. అంతేకాని కథాపరంగా రావణుడు లోపల పడుకున్నాడు, 1,00,000 మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు, అబ్బా అలా ఉండాలండి, నిజంగా ఏమి గొప్పవాడండి అన్నారు అనుకోండి, కొంప మునిగిపోతుంది. అందుకని సుందరకాండం అలా వినకండి. పై సౌందర్యం వేరు, అంతఃసౌందర్యం వేరు. లోపల అలా ఉండకూడదని పట్టుకోవాలి. శ్లోకాన్ని తిప్పాలి, తిప్పకపోతే రాదు. ఎందుకంటే వెనకటికి ఒక ఆయన, ఒక ఐశ్వర్యవంతుడు కొడుకులు పనికిమాలిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ ఒరే మీరు అలాగో పనికిరారు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి. ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేద్దురు కానీ నేను ఒక కాగితం ముక్క మీద రాసి ఇచ్చిన 3 సూత్రాలు ఉంటాయి, ఆ 3 సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిట్రా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు, ఏం లేవు. పెట్లు తీశారు, ఏం లేవు. ఒరే ఇంత సంపాదించాడు, ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు. అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట.
మీరు లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఒరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటే అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది, సరే రెండో సూత్రం చదవండి పోనీ అన్నాడు. విత్తు పెట్టి పందిరెయ్యవద్దు. ఇదేమిటి విత్తనం పెట్టి పందిరేయకపోతే పాదెలా కాస్తుంది? మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైత్యంలో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు. ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది. ఏంటంటే ఇల్లు అమ్మేయండి అంటే ఎవడైనా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి ఏమిటి? వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు. ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడు రా, గొప్ప విషయాలు రాశాడు రా అనుభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు? అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏంటి? ఏమండి ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానని మనకి ఎప్పుడు అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నాను తిప్పి చూడు మాటని. విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయ వేసినంత కాయది ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా పైకి ఎక్కేస్తావు. కాబట్టి విత్తు పెట్టి పందిరేయవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి 4 ఏళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి, మీకు దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి. అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే 1,00,000 మంది బయట ఇచ్చుకత్తులు పట్టుకున్నారు, అబ్బా ఎంత గొప్పవాడండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అండి అని అనకూడదు. మనం అలా పడుకోకూడదండి జీవితంలో. ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంతుందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం. అందుకని సుందరకాండ మీ పట్ల సుందరకాండ. అందుకని అబ్బో ఏ సుందరకాండ అండి. అందుకని ప్రతి శ్లోకం సౌందర్యం అలా తిరుగుతుంది. మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇహ రావణాసురుడి అంతఃప్రమనగా అడుగులు ఇలా ఉండునో, వజ్రములుండునో, వైఢూర్యములుండునో, దిక్కుమాలినాడు పడుకోలేని వాడు ఎవడుంటే ఎందుకు ఎవడకు కావాలంటే అడగాలి. మీరు అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందరకాండ అని గుర్తు. గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండి. 3 రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి బంగారం అని, వెండని, రాగని. అసలు సైటే వాడిది కాదు. బిల్డింగ్ ఎంత గొప్పదైనా కట్టండి, అసలు సైటు వాడిది కాదు. ఎంత ప్రమాదం. అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది, వీడు నాదంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతల బొమ్మని తీసేస్తాడు, పోయిందంటే అక్కడ. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతపురం, ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు. వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకోమంటే. సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో, ఉండుండి మెరుపు మెరిస్తే వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసా అండి? మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనపడదు ఆ మెరుపు తీగల. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తెలుపుకుని మెరిసింది అనుకోండి, ఏదో ఫోటో తీసుకున్న ఫ్లాష్ లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తున్నారు అనుకోండి, మీ కంటికి తుదామోలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది. మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలిగానే, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది. వాళ్ళు చేసే ఉపకారం అదే. మీరు బాగా
ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక. అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి కటిల్లత అంతా మెరిపే కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు అంతా మెరుపులో కనపడదు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్ని కనపడతాయి మీరు అక్కడ ఉంటే, ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి. రెండో మాట, ఇప్పుడు మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవంలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి? అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి అలా చూద్దాం అంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కింవానేన ధనేన వాజకరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్యులు వారంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికతా పునర్నదివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసురా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండనిపిస్తుంది, కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకొద్దు, సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామ కథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం. మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి సవేష్మజాలం బలవాన్ దదర్శ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిల్లేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవేష్మజాలం బలవాన్ దదర్శ, చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏంటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి వెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు. తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్టకుండా ఉండడానికి బలాన్ని ప్రోధి చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతా దర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాణి నానావసురాజితాని, ధన కనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా? ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే గోడకి మేకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి తప్ప గురువు గారి ఫోటో ఎక్కడ ఉండకూడదో అక్కడ పెట్టకూడదు. మీరు గురువు వారు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువు గారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువు గారి సమక్షంలో
నీ మనసు ఏ వికారము చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్ లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురు అయిన కృష్ణుణ్ణి పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు. పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతానండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూంలో అన్నం ఎందుకు తింటారు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూంలో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా. మరి గురువు గారి ఫోటో బెడ్రూమ్లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేది. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తా ఉంటే భద్రకాళిని పెట్టకూడదు, అక్కడికి తీసుకెళ్ళి అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారు గురువుగారే. గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూమ్ లో కూడా ఎందుకు పెట్టుకో? అక్కడ కూడా పెట్టుకో. లెట్రిన్ లో కూడా పెట్టు గురువుగారి ఫోటో. మరి ఎందుకు పెట్టలేదు? అదేంటంటే గురువుగారి ఫోటో లెట్రిన్ లో ఎలా పెట్టావు? బుద్ధి ఉందా మీకు? ఆ ప్రశ్న ఏంటి? బెడ్రూమ్ లో ఎలా పెట్టావు? ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్లో సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టం, మన ఇంట్లో గదులైనా. అవునా కాదా? ఎందుకని? ఫోటో కాదండి, అది ఆయనే కదా. నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువు గారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం, ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టడం. ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులుంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం. గృహాణి నానా వసురాజితాని. ఇంటికి ఏముండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు ఉండదు, తుడుచుకుంటుంటాడు అంతే రోజు. ఎందుకండి ఇది అన్నారు అనుకోండి, కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటే. ఎప్పటికి కొంటాడు అంటే ఏం వాడో చూస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతారు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటుంది. అవి అపభ్రంశంగా ఉంటాయి. అవన్నీ అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్ లో. ఎందుకో తెలుసా? వీడు ఉండడు అక్కడ. వీడు రోజు అక్కడ కూర్చోడుగా పార్కింగ్ ప్లేస్ లో. వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు. కారు కొనుక్కుందాం ఎప్పుడో అనుకున్నాడు. ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎక్కడ కొంటాడు? ఈ లోన్ తీరితే కొనాలి. కనీసం 6 ఏళ్ళు కొనలేడు. వాడు గీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు. ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు. వీడి స్కూటర్ తీద్దామంటే అది అడ్డు. నా కార్ పార్కింగ్ ఏరియా, నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు నీ మాట? ఇంకది చూసినప్పుడల్లా బాధ. కారు కొందామా, ఈ అప్పే తీర్చలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తావు? కాబట్టి ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా అందంగా ఉండడం, అమెరికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. చక్కగా అన్ని రకాలైనటువంటివి. అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము, బంగారము, వస్తువు, వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేసుకుందాం, మారేడు చెట్టు ఉంది. శనివారం వచ్చిన వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది. అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలున్నాయి.
చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఒక గోరింటాకు చెట్టు ఉంది. శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అప్పుడు మా వసంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలేట మేము ఏమంటారు. అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త 4 చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది, ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్టు వేసావు. ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు. పువ్వు కాయాలేని చెట్టుకు పాలు పోసి పువ్వు కాయ ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? చాలా జ్ఞానం కలుగుతుందేమో, అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఏ ఉండాలో ఉండడం ఇంటికి వైభవం, ఏవి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఎట్లా అర్థం ఉందా, ఇట్లా ముళ్ళెట్టే ఇష్టం ఏంటండి. మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఏమంటాడంటే, ఇంకేంటి మా మనవన్ని తీసుకొద్దాం అంటే 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోతాం. అది మరి తీసి మొక్కలు అంటే మనవడు పడిపోతాడేమోనని తేవడం అన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం వీడి వరకు ఏమని చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారు అలాగా. మీరు ధన్యాత్ములు, మీకు ఎవరు కనపడరేమో. ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు, చక్క హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు, నేను ఇలా 4 రోజులు పడిపోతుంటాను. కాబట్టి గృహాని నానామసురాజితాని, అందుకే నేనంట సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. గృహాని నానామసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతూ ఉంటారు. అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపస్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాః కృతా వృక్షవితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. అసలు నిజంగా సౌందర్యం అంటే అందం. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒక ఊహా చిత్రము అని ఒకటి చూశాను. అప్పుడు కొండ అద్దమందు కొంచెం అయ్యి ఉండదా, గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుతో కాగితం మీద గీయగలడు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి వెంకటాచలం వరకు ఉన్న పర్వత సానువుల్ని గీశాడు. గీస్తే అది ఏమైందో తెలుసా అండి, సింహాచలంలో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికి 7 పడగలు ఇలా విప్పింది. 7 పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది. అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు 7 తలల పావు రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పావు రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు. ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను. అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజిపూర్ణ. పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశాట ఒక తివాచీ మీద. శైలాకృతా వృక్షవితానపూర్ణా. ఏ శైలం మీద, ఏ కొండ మీద ఏ చెట్లుంటాయో చెట్లన్నీ గీశాట. వృక్షాకృతా పుష్పవితానపూర్ణా.
ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికి ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిని వేలంత అయిపోయి సమ్మగా ముడిచిపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటారు. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది. ఆ మందార పువ్వుని చూస్తే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం. ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది. అది అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు. పువ్వుని ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవదు. అలాంటి అమరికతోనే ఉంటుంది. ఇంకో పువ్వు ఇలా అనండి, మొత్తం రేఖలు ఉడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఉడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడు రా అనిపిస్తుంది. మీరు ఆప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్ లో చూస్తే ఏ గ్లాస్కో పంచా పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడు రా ఇంత తెల్లటి పువ్వులు ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుడు? ఆయన నిర్మాణ కౌశలాన్ని ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాహ కృత వృక్ష వితాన పూర్ణా, వృక్షాహ కృతా పుష్ప వితాన పూర్ణా, పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవు లాంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం భీష్మోత్తమానామపి చోచ్ఛమానం మహాకపిస్తత్ర మహావిమానం. దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి ఆ కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందిట. అటువంటి కాంతి చిమ్ముతుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని వెడుతున్న రైల్ని చూడండి, మీరు ఎడుతున్నట్టుంటుంది కదా. దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది. తాను ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి? మీరు నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే వెడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే ఉంటుంది. అది మీరు అడుగు తీసి అడిగేస్తుంటే రోడ్డు వెనక్కి ఎడుతుంటుంది, మీరు ముందుకు ఎడుతుంటారు కదా. అలా మీరు వెళ్ళడానికి రోడ్డే ఉండదు, కానీ అందులో మీకు కావలసిన స్పీడ్ పెట్టుకుంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది. మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉంటారు. చెయ్యరు జిమ్ లో. ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ఆ ట్రెడ్మిల్. దాన్ని కావలసిన స్పీడ్ లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేరు కాబట్టి తెలియదు. కాబట్టి నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాః సకేశరాశ్చోత్పల పత్రహస్తాః బభూవదేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త.
ఆయన పుష్పక విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాహ. దానికి ఎంత గొప్ప మూర్తి అంటే 2 ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కడవలతో పట్టుకొచ్చి పోస్తున్నాయి. పోస్తుంటే ఆ గంగా జలం ఆవిడ మీద అభిషిక్తం అవుతోంది. ఆ అభిషేకింపబడినటువంటి నీటి చేత తలపబడినటువంటి శరీరము కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ అదేంటి ప్రతిరోజు కూడా అలా దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జన్మీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ప్రాతకాలంలో నేనమ్మా అటువంటి మూర్తికి నమస్కరిస్తున్నాను. కాబట్టి చక్కగా అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలి అని గుర్తు. కాబట్టి గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దస్య స్వబలార్జితాని. కాబట్టి అక్కడ ఏముంది? నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్తల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. పద్మములు పట్టుకున్న లక్ష్మీదేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తి ఉంది. చాలా బాగుంది. అయితే ఇది రావణుణ్ణి మెచ్చుకోవడానికి కాదు. ఉపాసన క్రమం ఏమిటో తెలుసా అండి? మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి. అందుకే పూజామందిరంలో పూజ గొప్పది. పూజామందిరంలో మరణించాలనుకోవడం తప్పంటాడు వివేకానందుడు. నీ పూజామందిరం లోకమంతా పూజామందిరంగా మారడానికి పనికి రావాలి తప్ప, నా పూజామందిరం అదే తప్ప ఇంకా లోకంలో పూజించవలసింది ఏం లేదంటే నువ్వు రాక్షసుడు అయిపోయావు గుర్తు. రావణుడు ఏం చేస్తాడంటే పుష్పక విమానంలో ఇక్కడికి తీసుకొచ్చి తామర పువ్వులు వేసి నమస్కారం చేస్తాడు. పొద్దున్నే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ ఉన్న లక్ష్మీదేవే నీ పక్కింటి వారి భార్యారూపంలో ఉన్న లక్ష్మీదేవి. గృహలక్ష్మి గృహే గృహే. ఎక్కడ చూస్తావు లక్ష్మీదేవిని? సాయంకాలం సభలో నీకు కనపడుతున్న ఈ తల్లులందరూ సహస్రశీర్షవదన, వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలే. ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవుల్ని చూడటమే నీ జన్మ సౌభాగ్యం అంతే. కాబట్టి పక్కింటి వారి భార్య, ఎదురింటి వారి భార్య, ముందింటి వారి భార్య, వెనకింటి వారి భార్య, ప్రతి ఇంట్లో ఉన్న గృహిణి లక్ష్మియే. కాబట్టి ఇక్కడ తామర పూలు వేస్తే నువ్వు అదే దృష్టి, అక్కడ అదే దృష్టితో ఉండాలి. కానీ ఇక్కడ తామర పూలు వేస్తాడు, అక్కడికెళ్ళి పనికి మారిన మాటలు మాట్లాడతాడు, చూడకూడని దృష్టితో చూస్తాడు. ఇది గడ్డి తిన్న బుద్ధి. అంటే తను చేసేదాని మీద తనకి నమ్మకం లేదు. నమ్మకం లేని పూజ. చదువుకోలేదా? చదువుకున్నాడు, అందుకే చేస్తాడు. కానీ ఇక్కడున్న లక్ష్మి అక్కడున్న లక్ష్మి, ఈ లక్ష్మి ఏడిస్తే ఎంత ప్రమాదం, ఆ లక్ష్మి ఏడ్చినా అంతే ప్రమాదం. ఆవిడ 10 నెలల నుంచి ఏడుస్తోంది, కొంప పడిపోతుంది. ఆవిడ పంపించేసేయండి వాళ్ళ ఆయన దగ్గరికి అనడం. ఇక్కడ పువ్వులేసి అక్కడ ఏడిపిస్తే ఇది దాన్ని ఏమైనా కాస్తుందా? కాపాడదు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పూజలు చేయకు. ఇంట్లో మంచి మంచి మూర్తుల్ని పెట్టి పూజలు చేసి చిట్ట చివరికి వచ్చేటప్పటికి, వీధిలోకి వచ్చేటప్పటికి నీ దృష్టి వక్ర దృష్టితో ఉంటే అక్కడ చేసిన పూజ నువ్వు ఇక్కడ చేసే పాపాన్ని ఆపలేదు. దాని పుణ్యం దాంది, ఐశ్వర్యం వస్తుంది. దీని పాపం దీంది, నిన్ను నశింపజేస్తుంది. అలా తెచ్చుకోకూడదు అనుకుంటావా? అక్కడ పూజని ఇక్కడ చూడు. అందరిలో లక్ష్మీదేవిని చూడు, సీతమ్మని చూడు. నువ్వు రాముడి అయిపోతావు, నువ్వు మర్యాదస్తుడు అయిపోతావు, నువ్వు పురుషోత్తముడు అవుతావు, నువ్వు మర్యాద తెలిసినవాడి అవుతావు. ఇది తెలియకపోతే రావణ పూజ, ఇది చెప్పడం. అంతేగాని అక్కడ చాలా బాగుందండి, రావణుడు అలా చేస్తాడండి అని ఆయన గురించి గొప్పగా ఆలోచించమని కాదు. ఉపాసనలో ఉన్న వైక్లభ్యాన్ని చూడమని. కాబట్టి నతత్ర కించిన్న కృతం ప్రయత్నతో నతత్ర కించిన్న మహర్హరత్నవత్ నతే విశేషా నియతాసురేష్వపి నతత్ర కించిన్న మహావిశేషవత్. అక్కడ అసలు వాడినటువంటి ఏ ఒక్క రత్నమూ కూడా సామాన్యమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి, అక్కడ నిర్మించిన ఏది కూడా ఇది ఇంకో చోట కూడా ఉంటుందండి అని మీరు చెప్పడం కుదరదు. మనసు పెట్టి ఎవరో ఒక మహాత్ముడు నిర్మించాడు బ్రహ్మగారు తప్ప, ఇక్కడ ఎలా ఉందో అక్కడ చూశానండి అక్కడ కూడా అలా ఉంటుందని చెప్పడానికి నీకు ఇంకుండదు. ఇక్కడ ఏ రత్నాలు ఉన్నాయో అటువంటివి ఇంకో చోట కూడా ఉన్నాయి అని నువ్వు చెప్పడం కుదరదు. అంతా ఇంత అనేవి అసలు అటువంటిది అవుతుంది అని చెప్పి చెప్పడానికి ఇంకోట్లేదు. అటువంటిది వాడిదై ఉంది. అంటే ఇప్పుడు అసలు ఈ భూమండలంలో ఎవరి దగ్గర లేనంత ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉంది? రావణుడి దగ్గర ఉంది. ఇంత ఐశ్వర్యానికి అధిపతి అంత దిక్కులేని చావెందుకు చచ్చిపోయాడు? ఒక్క పాపానికి చచ్చిపోయాడు.
పరకాంత వ్యామోహమునకు నశించిపోయాడు. అది కూడా మామూలుగా కాదు, పుత్ర మిత్ర కళత్రాదులతో ససైన్యంగా నశించిపోయాడు. అంటే నీకు ఈశ్వరుడిచ్చింది నిలబెట్టుకోవాలంటే దాన్ని నశింప చెయ్యగలిగిన దాని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి మీరు ఆ కోణంలో అన్వయం చేసుకుంటూ ఉండాలి. తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తుల్య విశేష దర్శనం. ఇది ఎవరికి ఎవరు ఎప్పుడు ఇచ్చారు అంటే అది పట్టుకొచ్చి బహుమానంగా ఉంచుకోండి అని ఎవరి పెళ్లికో ఇచ్చింది కాదు. గొప్ప తపస్సు చేస్తే తపస్సుకి ప్రీతి చెందినటువంటి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చింది. కాబట్టి అది తపస్సు వలన వచ్చింది. ఈయన దగ్గర తపస్సు వల్లే ఉందా? లేదు. మరి దేని వల్ల ఉంది? తపస్సు చేసి సంపాదించుకున్నవాడు ఒక ఆయన, ఆయన్ని కొట్టి తెచ్చి వీడి దగ్గర పెట్టుకున్నవాడు ఈయన. అంత తపస్సు చేసి సంపాదించిన వాడంటే మహాత్ముడు. అందున ఆయన తనకన్నా ముందు పుట్టిన వాడంటే ఇంకా పూజనీయుడు. అటువంటి వాణ్ణి కొట్టి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అది అక్కడ ఉండడానికి యోగ్యం అవుతుందా? అది వెళ్ళిపోతుంది, అది ఉండదు. ఎందుకుంది? తాత్కాలికంగా నీ తపస్సు దాన్ని ఉంచింది, ఇది పోతుంది. ఎందుకంటే మహాపాపమే పుష్పక విమాన రూపంలో ఇప్పుడు అక్కడ ఉంది. ఇది చాలదన్నట్టు ఇంకోటి తెచ్చావు, సీతమ్మని తెచ్చావు. అంటే పైకి ఐశ్వర్యంలా కనపడుతున్నదేదో దాని వెనక పాపమున్నది. పైకి భోగమునకు ఉపకరించేదిగా కనపడుతున్న దాని వెనక పాపము నిన్ను తినేస్తుంది, పుష్పకము వెళ్ళిపోతుంది. ఎందుకని? ఒక్కటే కారణం, దాని వెనక అనుసరించిన మార్గము మంచిది కాదు. మార్గము మంచిది కానప్పుడు ఇది నిన్ను రక్షించదు. మార్గము మంచిది, ఒక్క దర్భాసనం ఇంట్లో పెట్టుకో చాలు, నిన్ను కాపాడేస్తుంది. ఏమీ అక్కర్లేదు, నీ ఇంట్లో ఏం అక్కర్లేదు. ఓ 100 రూపాయలు పెట్టి గోరఖ్పూర్ ప్రతో లేకపోతే ఇంకో ప్రతో కొనుక్కుని సుందరకాండని ఇంట్లో పెట్టుకో. సుందరకాండ నా ప్రాణం అండి, దీన్ని ఇలా కబ్బోర్డ్లో పెట్టుకుని రోజు ఒకసారి నమస్కారం చేసుకుంటాను చాలు. అది నీ మహదైశ్వర్యం. ఈ ఐశ్వర్యం ముందు నువ్వు ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నిలబడే ఐశ్వర్యం కాదు. ఇది హనుమదైశ్వర్యం, అది రావణ ఐశ్వర్యం. ఇది చెప్పడం ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. తపస్సమాధాన పరాక్రమార్జితం. తపస్సుతో కుబేరుడు తెస్తే పరాక్రమంతో వీడు తెచ్చాడు. మనస్సమాధాన విచారచారిణం. మనస్సు ఎలా ఉంటే దాన్ని బట్టి అది వెడుతుంది. ఇప్పుడు అది ఎక్కడెక్కడికి వెడుతుండి ఉండాలి? మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కి ఆయన మనసుని బట్టి కదండి వెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడికి వెడుతుండి ఉండాలి? రావణుడు 2 చోట్లకే వెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి వెడతాడు, రజోగుణ ప్రకోపంతో వెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి వెడతాడు. కామ ప్రకోపంతో పెడతాడు, రజోగుణ ప్రకోపం. లేకపోతే వాడి దగ్గర విలువైన వస్తువేదో ఉందిట, దాన్ని తీసుకురావడానికి వెడతాడు. లేకపోతే ఇంకా తమోగుణ ప్రకోపం, అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నట్ట వాడు వినడు, దాని మించి నేను వెళ్ళిపోతానంటాడు. అక్కడే కదా కొంపపుచ్చుకున్నాడు కైలాస పర్వతం విషయంలో. తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక విమానమే వాడి కొంప ముంచేసి శాపం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు, నువ్వు ఆ వస్తువుని తెచ్చిన విధానం కూడా నిన్ను కాపాడుతుంది. అది కుబేరుడి దగ్గర ఉంటే రక్షణ, రావణుడి దగ్గర ఉంటే భక్షణ. కారణం ఏమిటంటే నువ్వు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికి వస్తుంది. ఇది నువ్వు తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బిఫోర్ ది మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. మీరు పట్టుకుని ఉంటారు నేను అన్న మాటని, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తుల్య విశేష దర్శనం. అటువంటి పుష్పక విమానాన్ని ఆ హనుమ చూస్తున్నారు. ఆయన చూడడం, ఓ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడుంది. ఆయన అలా అంటారు, ఆయన అలా ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన అన్నారు ఈ మాట, ఇది వెళ్ళిపోతుంది. రాముడికి తీసుకుపోతాడు ఉత్తర దిక్కుగా. తను అయోధ్యలో దిగిపోయి వెళ్ళిపోన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం కలిగిన వాడు చీత్కరించాడో పాడైంది. ఆయన చీత్కారమునకు గురికు కాకుండా కాపాడుకుంటున్నాడు. అలా ఉండాలంటే ఆ మర్యాదతో నిలబడుతుండాలి. ఇది
మహాద్భుతం అండి సుందరకాండ. ఇది జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది. పరేణ తపసా లేభే యత్కుబేర పితామహాత్ కుబేర మోజసాజిత్వా లేభే తద్రాక్షసేశ్వర. ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి. ఒకవేళ మనం పట్టుకోలేకపోయామేమో అని, ఇది కుబేరుడిది, ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్య గంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి అలా ఉంటుంది. ఎర్రచందనం యొక్క గుబాళింపు ఎలా ఉంటుందో దానిలో సహజంగా అటువంటి సువాసనలు ఉంటాయి. అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో తిరుగుతూ రావణాసురుని యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. తతస్తాం ప్రస్థిత శాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మహకాంతాం కాంతామివ వరస్త్రియం. అక్కడ ఆ హనుమ వెడుతున్నప్పుడు ఒక విశాలమైనటువంటి ఒక ప్రాంగణాన్ని, ఒక గదిని చూశారు. అది అక్కడ ఆయన తన మనోహరమైనటువంటి సర్వాంగ సుందరి రావణుడు ఎలా అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి గది. ఎందుకని అంటే ఆయన అక్కడ శయనిస్తాడు, అక్కడ భోగం అనుభవిస్తాడు. అటువంటి గది దగ్గరికి వెళ్లి చూశారు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధివ్యేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. అసలు ఆ సోయగాన్ని చూసి హనుమ అంతటి వారన్నారు, స్వర్గోయం దేవలోకోయం, ఇది స్వర్గమా దేవలోకమా? ఇంద్రస్యేయం పురీ భవేత్, ఇది కానీ ఇంద్రలోకం కాదు కదా, ఒకవేళ ఇది సిద్ధులుండే ప్రదేశం కాదు కదా అన్నారంటే, అటువంటి గది అసలు ఆయన శయనాగారం అలా ఉంటుంది, ఆయన బెడ్రూమ్ అలా ఉంటుంది. బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి కదా. ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి? అక్కడ అక్కర్లేదు, అదొక్కటి మన సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకంటే ఏసీ అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు. నేను 5 నిమిషాలేగా ఉండేది, నీ కోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు ఈ పూజ గది కూడా ఏసీ చేయించు అంటే ఏమంటారంటే, దీపం పెట్టడం కుదరదు కదండి అంటే. చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయిస్తే నువ్వు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయన చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉన్నాను అనుకుని ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే కొని స్విచ్ కట్టి కనీసం నీలే ఆయనకి 2 గంటలో 3 గంటలో వెయ్యి. ఆయనేగా నీకు ఇస్తున్నది, ఆయనకి మాత్రం ఇవేం అక్కర్లేదు. ఎందుకని అంటే అవి విగ్రహాలండి, అవి విగ్రహం అయితే ఇంక నీకేం ఇస్తుందండి? అది విగ్రహం ఇంకా మీకేం చేస్తుంది? కాదు, మా స్వామి ఉన్నాడు, మరి ఏసీ ఆయనకి పెట్టలేదేమండి? నీ దగ్గర సరి అయిన సమాధానం ఉంటే నీ ఇల్లు కూడా ఇంకోలా ఉంటాడు కదా. ఇది పూజ అన్న మాటకి పరమార్థం. ఇక్కడ తెలిసిపోతుంటుంది జీవితాలు. నాతో సరే ఎందుకు వదిలిపెట్టండి. అందుకని ఆ మహర్షి అంటారు, ప్రజ్ఞాయితైవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాం ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాం. అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం. అసలు రామాయణంలో ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్ప మాట వేసేశారో. గోడలకి కాగడాలు పెట్టారు, ఇలాగా ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలకి కూడా భయమే తెలుసా అండి? కాగడాకి భయం ఎందుకంటారేమో మీరు. కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచెం ఇలా ఇలా ఎప్పుడు కదులుతుంది? గాలేస్తే. గాలేసి ఇలా కదిలింది అనుకోండి, వెలుతురేమవుతుంది? ఇలా ఊగుతుంది. అలా ఊగుతూ ఆయన ఏదో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన బెడ్రూమ్ లో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన ఇప్పుడు ఈ వాయువు మీద ఆగ్రహించి చెనకుతాడు. అందుకని అక్కడ వాయువు వీచదు. కాళహస్తి అంతరాయంలో అలా వెలగాలి. వెలగడానికి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు. ఇది చమత్కారం. ఆయన భూతములను ఎలా శాసిస్తాడో చూడండి. అందుకని దీపాలు ఇలాగే వెలుగుతాయి. అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు, అవి అలా వెలిగితే ఎలా ఉన్నాయో తెలుసా? పేకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు,
మర్యాద చాలా గొప్పగా ఉంటుంది. డబ్బులు ఉన్నంతసేపే ఆడిస్తారు. డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఇంకా వాడికి ముక్కలేరు. నీకు అనుభవం అడక్కండి, అన్నిటికీ అనుభవమే ఉండక్కర్లేదుగా. ఒక సినీ నటి ప్రసవ వేదన చాలా బాగా అనుభవిస్తుంది. ఆవిడ కుమారి అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్న వారిలో నటించారంటే వాళ్ళు రాలగొడుతుంది. అన్నిటికీ గుండెపోటుతో మరణించగలిగినటువంటి వాళ్ళు నటించి అద్భుత నటుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి ఇంత పూర్వం గుండెపోటు వచ్చిందా అంటే అన్నిటికీ అనుభవాలే ఉండక్కర్లేదు, చూస్తే చాలు కదండి విషయాలు. కాబట్టి ఆ కాకాడేవాడి దగ్గర డబ్బులు అయిపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, నీకు మొక్కలయ్యని లేచిపో అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా అండి, చూసావా డబ్బులు అయిపోగానే ఆట ఆడనివ్వలేదురా వీళ్ళు, నన్ను రేపు ఇస్తాను రా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, డబ్బులుంటేనే అని వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు. వాడు వెళ్ళడు, ఇక్కడ లేచిపోయాక వాళ్ళు సర్దేసుకుంటారు. వీడు ఏం చేస్తాడంటే ఇంకోటి పేక మొక్కల దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తుంటాడు. అందులో తప్ప వాడు ఇంటికి వెళ్ళడు. ఓడిపోయినా ఇంటికి వెళ్లకుండా పక్కవాడి పేక మొక్కలు చూస్తున్నటువంటి జూదరు ఎలా ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయిట దీపాలు. మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి ఆ పడకగది దీపాలని ఎంత బాగా చెప్తారో చూడండి. ప్రధ్యాయిత ఇవాపస్య ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రమణస్య చ అర్చిర్భిర్భూషణానంచ ప్రదీప్తేత్యభ్యవంజత. అక్కడ మంట పుట్టినట్టుంది ఆ గదిలో. ఎందుకని అంటే ఒక పక్కనేమో కాగడాల యొక్క వెలుతురు, ఒక పక్కనేమో రావణాసురుడి రోమకూపాల్లోంచి కొడుతున్న తపోశక్తి, ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్న కాంతి. మూడు కాంతులు కలిసి మండుతున్నట్టుగా ఉంది ఆ గది. అంత కాంతులు వస్తున్నాయి. తతోపశ్యత్కుథాసీనం నానావర్ణాంబరశ్రయం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. కొన్ని వేల మంది కాంతలు రావణుడితో రతిక్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోవడానికి. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆభరణాలు తెగిపోయిన వాళ్ళు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద ఉన్న వాళ్ళు అంటారు మహర్షి. అంటే వాళ్ళ ఒంటి మీద బట్ట లేదు అన్న మాట కుసంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉందంటారు. అంటే ఆవిడ మీద బట్ట లేదనే కదా దాని అర్థం. అంత సంస్కారయుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాట. అక్కడ వీళ్ళందరూ ఎలా నిద్రపోతున్నారంటేట, నిశ్శబ్దంగా ఉన్నటువంటి సరస్సులో పద్మముల మధ్య తుమ్మిదలతో కూడినటువంటి ఆ పద్మములో ఉన్నటువంటి సరోవరంలో కదలక మెదలక నిలబడిన హంస ఉంటే ఎలా ఉంటుందో పడుకున్న ఆడవాళ్ళు అలా ఉన్నారు. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాహ అంబుజానీవ పుల్లాని ప్రద్ధయంతి పునః పునః. వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో అని మహర్షి ఒక ఉపమానం చెప్పారు. వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ ముఖాల్ని చూసి తుమ్మెదలు అనుకున్నాయిట పద్మాలు అనుకుని వచ్చి వాలుతున్నాయిట. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంతంత అందగత్తెలు. అటువంటి వాళ్ళందరూ ఆ గదిలో కింద పడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ స్త్రీల గురించి చేసేటటువంటి వర్ణన మీరు ఎప్పుడైనా సుందరకాండ చదివినప్పుడు చదవచ్చు. అవన్నీ పెద్ద ప్రత్యేకంగా నేను చెప్పవలసిన విషయాలు ఇంకవు. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితా హిస మాలేవ గ్రదితా సూత్రే శుశుభే మత్త షట్పద. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే ఈవిడి చెయ్యి ఆవిడ మీద, ఆవిడ చెయ్యి ఈవిడి మీద ఇలా పడుకుండిపోతే భుజములతో కూడినటువంటి మాల ఒకటి నిర్మాణం చేశారా అన్నట్టుగా ఆడవాళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ ఢమరుకని ఒక ఆవిడ, పిల్లనగ్రోవిని ఒక ఆవిడ, విపంచిని ఒక ఆవిడ, వీణనొక ఆవిడ కౌగలించుకుని నిద్రపోతూ అప్పటి వరకు వాళ్ళు సంగీత వాద్యములు మ్రోగించారు రావణుని యొక్క ఉల్లాసం కోసం. వాళ్ళందరూ నిద్రలో చుంబిస్తున్నారు. అంటే అవి రావణుని యొక్క ముఖములు అనుకో. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషిత రాక్షసానాం చ యః కన్యాః తస్య కామ వశంగతాః. అక్కడ రాజర్షి కాంతలు, ఆ తర్వాత పితృదేవతల యొక్క కాంతలు, దైత్యుల యొక్క కాంతలు, దేవతల యొక్క కాంతలు, గంధర్వ కాంతలు అందరూ రాక్షసుడి చేత తేబడిన వారు, రాక్షసుని యందు రావణుని యందు అనురక్తి ఉన్నవారు తప్ప రావణుడు బలవంతంగా ఆమెకి ఇష్టం లేకపోయినా తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆయన యందు అనురక్తి ఉన్నవారే.
అలా అనురక్తి లేక ఏడుస్తున్నది లంక మొత్తం మీద ఒక్క సీతమ్మే. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ నచాన్యకామాపి నచాన్యపూర్వ పినావరార్హం జనకాత్మజాం తాం అంటారు. వారిలో రావణుడు కామాతురుడై పరాక్రమము చూపి బలవంతంగా తీసుకొచ్చిన కాంత ఒక్కతే కూడా లేదు. అందరూ ఆయన్ని కావాలని వెంటబడి వచ్చిన వాళ్ళే. వాళ్ళలాగని చాలా ఏదో పనికి మాలిన వాళ్ళు, చాలా చేతకాని వాళ్ళు, చాలా హీనంగా జన్మించినటువంటి వాళ్ళని అనుకుంటారేమో. నచాకులీన నచహీన రూప నదక్షిణ నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. నచాకులీన ఉత్తమ వంశ సంజాత కానిదొక్కతే లేదు అందులో. నచ హీన రూప అందగత్య కానిదొక్కతి లేదు. నా దక్షిణ ఇంతకు ముందు ఆమె వేరొక భర్తని సేవించినది కాదు. నానుపచారయుక్త ఉపచారం తెలియంది కాదు. భార్యాభవత్తస్య హీనసత్వ బుద్ధి లేనిటువంటిది కాదు. నచాపి కాంతస్య నకామనీయ ఆయన ఎందు మనసు లేనిది ఒక్కతే లేదు. అందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్ళే. ఇన్ని వేల మంది కాంతలు ఆయనతో కలిసి భోగించి ఆ చుట్టూ పడక గది నిండా అలా పడున్నారు. ఇంత మందితో భోగించి బడలి నిద్రపోతున్నాడు రావణాసురుడు. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. అక్కడే పరమ పవిత్రంగా ఉన్నటువంటి స్ఫటికములతో నిర్మింపబడిన ఒక రత్నభూషణం మీద పడుకోవడానికి వీలైనటువంటి ఒక గొప్ప తల్పాన్ని ఒకదాన్ని హనుమ చూశారు. అసలు ఆ పడుకునేటటువంటి తల్పమే అంత గొప్పగా ఉంది. తస్య చైకతమే దేశి దివ్యమాలా విభూషితం దరస్య పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. అమూల్యమైనటువంటి హారం ఒకటి కట్టబడి దాని తలవేపు ఒక చక్కటి తెల్లటి గొడుగు ఒకటి పెట్టబడి ఉంది. దానికి ఒక గొప్ప మాల ఒకటి కట్టారు. దాని మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో హనుమ ఇంతకు ముందు చూడలేదు. కానీ ఆ పడుకున్న ఆయన ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం. నీలజీమూత సంకాశం, నీరు పట్టిన నల్లటి మబ్బొచ్చి తెల్లటి పక్క మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ప్రదీప్తోత్తమ కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల మీద కొడుతోంది. లోహితాక్షం, పడుకున్నా కూడా ఈ కను రెప్ప కొద్దిగా తెరిచుండడం వల్ల ఎర్రటి కళ్ళల్లోంచి ఎరుపు కాంతి పైకి వస్తోంది. అంత తమకంలో పడుకుని ఉన్నవాడు. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు ఉన్నవాడు. మహారజతవాసనం, బంగారంతో కూడిన జరీతో చేయబడిన బట్ట, అమూల్యమైన వస్త్రం కట్టుకుని ఉన్నాడు. లోహితేనానులిప్తాంగం, ఎర్రచందనాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు. చందనీన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయదం సతతిర్జనం. సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘం మీద ఉన్న మిరుపు ఎలా ఉంటుందో అలా పడుకునున్నాడు. వృతమాభరణైర్దివ్యై స్వరూపం కామరూపిణం సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. వృక్షములతోటి గుహలతో కూడినటువంటి మందర పర్వతమే నిద్రపోతే ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. పీత్వాప్యుపరతం చాపి దదర్శ మహాకపి భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. బాగా తాగి తాగి నిద్రపోతున్నాడు. స్త్రీలతో భోగించి భోగించి నిద్రపోతున్నాడు. రజోగుణము చేత బడలిపోయిన వాడై నిద్రపోజినటువంటి ఆ రాక్షసాధిపుడు అని ఇప్పుడు చెప్పారు మహర్షి. రావణాసురుణ్ణి హనుమ చూశారు. కొంచెం దగ్గరకి వెళ్లి చూసే ప్రయత్నం చేశారు. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభ ఆసాద్య పరమోద్విగ్న సోపాసర్పత్ సుభీత తవత్. ఇంతటి మహానుభావుడైన హనుమ నిద్రపోతున్నటువంటి రావణాసురుడికి కొంచెం దగ్గరగా వెళ్లి చూడబోయి అసలు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డారు, దిగులు చెందారు. అదేమిటంటే హనుమ భయపడ్డాం అనకండి మీరు. ఆయన స్వరూపం అటువంటిది. రావణుడి తపస్సు అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. రోమకూపాల్లోంచి కొడుతోంది తేజస్సు. నిద్రపోతుంది. ఇక లేచుంటే ఎలా ఉంటాడో చూడండి. 10 తలకాయలతో ఉంటాడు. ఇంకా పడుకున్నాడు కాబట్టి ఒక్క తలకాయ 2 చేతులు, లేస్తే 10 తలకాయలు 20 చేతులతో ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడంటే నిశ్వసంతం యథానాగం. నిద్రపోతున్నా పావం ఎలా బుస కొడుతూ ఉంటుందో అలా పడుకున్నాడు. రావణం వానరర్షభ,
ఆ నిద్రపోతున్న రావణుడు ఆయన యొక్క తేజస్సు చూసి భయపడిన వారై హనుమ కొంచెం దూరంగా తొలగిపోయారు. ఐరావత విషాణాగ్రై ఆపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావత విషాణాగ్రై, ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క ఆ దంతములు కోసుకుని దెబ్బలు మానినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. ఆపీడన కృతవ్రణౌ, అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. వజ్రోల్లిఖిత పీనాంసౌ, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు. విష్ణు చక్ర పరీక్షితం, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఇప్పుడు ఏంటండి మీకు అవన్నీ అన్నారు అనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్ లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆయన ఏమంటారు? అబ్బా గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ ఇవ్వాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడు. లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు, ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పది. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే లోకంలో, ఇంత దురాత్ముడు చావాలంటే ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేసి. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. పీనౌ బాగా బలిసినటువంటి భుజాలుట, సమసుజాతాంసౌ చక్కగా పెరిగినటువంటి భుజాలు, సంగతౌ బల సంయుతౌ శరీరం ఎలా ఉందో దానికి తగినట్టున్నాయిట భుజాలు. వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ సులక్షణ నకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. సులక్షణ నకాంగుష్టౌ, చేతి వేళ్ల గోళ్లు మెరిసిపోతూ కాంతులతో ఐశ్వర్య చిహ్నాలుగా ఉన్నాయిట. సంహతౌ పరిఘాకారం వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ సేమే శుభ్రే పంచశీర్షా విగోరకౌ. పరిగలంటే మనం బీన్స్ అంటాం చూసారా, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి. ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయి. వృత్తౌ కరికరోపమౌ, ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయిట. విక్షిప్తౌ శయనే శుభ్రే, ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతుంటే ఆ చేతులు వేళ్లల్లా లేవుట, 5 తలల పావుల్లో ఉన్నాయిట. అంటే ఆ చేత్తో ముట్టుకున్నాడంటే పావు కాటేసిందని లెక్కే. ఇంకా అటువంటి పనులు చేస్తాడని. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, చూత పున్నాగ సురభి వకుళోత్తమ సంయుత మృష్ణాన్న రస సంయుక్త తాన గంధ పురస్సర తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ శయనాస్య వినిశ్వాస పూరయన్నివ తద్గృహం. ఆయన ఊపిరి విడిచిపెడుతుంటే బాగా వెల్లుల్లిపై తినేసి మాట్లాడితే వెల్లుల్లిపై వాసన వస్తుంది అవతల వాళ్ళ నోట్లోంచి. అలా ఈయన ఆ పదార్థాలు ఎంత తిని పడుకున్నాడంటే ఆయన ఊపిరి నిశ్వాసలోంచి విడిచిపెడుతున్న ఊపిరిలోంచి మామిడి, పున్నాగ, పొగడ మొదలైన పూల వాసనలు వస్తున్నాయి. అంటే అంతంత సువాసనలతో కూడినటువంటి మద్యాన్ని తాగాడు. రెండోది, దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకొస్తున్నాయి. అవన్నీ తిని తాగి పడుకున్నాడు శుభ్రంగా. ముక్తామణి విచిత్రేణ కంచనేన విరాజితం ముకుటేన అపవృత్తేన కుండలో జ్వలితాననం. నిద్రపోతున్నప్పుడు ఒక్క తలకాయ ఉంటుంది ఆయనకి. అందుకని కామరూపి శివుడి యొక్క వరం, కావాలనుకుంటే 10 తలకాయలు వచ్చేస్తాయి. నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ 2 చేతులు. ఇప్పుడు ఆయన పడుకుంటే తల కొంచెం ఇలా ఒరిగింది, ఒరిగితే ఆ పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి ఆ కుండలములు, ఆ ఒరిగినటువంటి కిరీటం ముక్తామణి విచిత్రేణ కాంచనైన విరాజితాన్, ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము, ఆయన కుండలముల తేజస్సు కనపడుతున్నాయి. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. ఆయన మాషరాశ ప్రతీకాశం, రాశిపోసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. నిశ్వసంతం భుజంగవత్, అది ఒక బుసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ పడుకుని ఊపిరి తీసి వదులుతుంది. గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం,
గంగా నదిలో స్నానం చేసినటువంటి ఏనుగు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. లేస్తే ఏనుగు ఏం చేస్తుంది? గంగలో స్నానం చేశానంటే బయటికి రాదు, దుమ్ము తీసి మీద వస్తుంది. లేచాడంటే మొదలు అలరే. ఇప్పుడు కాబట్టి అలా పడుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతుంటే. కాబట్టి ఈశ్వరుడు నిద్ర అన్నది పెట్టి ఆ పాటి ఉపకారం చేశాడు కొంతమందికి, లేకపోతే వాళ్ళు 24 గంటలు అల్లరి చేసేవారు. కాబట్టి నిద్ర ఉంది కాబట్టి కొంత పడుకోబెట్టారు. దయానంద సరస్వతి మహారాజుని ఒక ఆవిడ అడిగింది, భగవద్భక్తి కలిగిన వాళ్ళ వల్ల చాలా సంతోషం ఉంటుందంటారు, మా అత్తగారు ఎప్పుడూ గుళ్ళకి గోపురాలకి వెడుతూ ఉంటుంది కదా అని నేను వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, రాచి రంపా నెట్టేస్తోంది, ఆ పూజా మందిరంలో ఉన్న కాసేపే ప్రశాంతత బయటికి వచ్చిందో చంపేసిందే, మరి అంత పూజలు చేసి ఆవిడ ఇలా ఎందుకు ఉంటుందని అడిగారు. ఆ పూజ ఈయన చేస్తోంది కాబట్టి నీకు ఆ 2 గంటలు ప్రశాంతం ఉందన్నారు. కాబట్టి వాడి పరిస్థితి అది. ప్రసుప్తం ఇవ పుంజరం, పడుకున్నాడు కాబట్టి అలా ఉంటాడు, లేచాడో అల్లరి మొదలు. కాబట్టి ఇప్పుడు పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని స ప్రియ భార్యస్య తస్య గృహే. ఆయన పాదాల చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందరినీ చూశారు. వాళ్ళందరూ మంచి నృత్యం చెయ్యగలరు, వాద్య పరికరములను మ్రోగించగలరు, గొప్ప కళ కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి విభూతులు కలిగిన వారు. వాళ్ళందరూ కోరి కోరి వలచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ అన్యా కమల పత్రాక్షి పూర్ణేంద్ర సదృశానన అన్యా మాలింగ శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వల అంటారు మహర్షి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని రావణుణ్ణే కౌగిలించుకున్నాం అనుకుంటున్నారు. తాసామేకాంత విన్యస్తే శయనాం చగినే శుభే దదస్య రూప సంపన్నాం అపరాహ సకపి ప్రియం. అక్కడే హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమ మర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్టు కాకుండా పడుకునుంది ఒక ఆవిడ. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయనాం చారురూపిణి. కనకవర్ణం అంటే బంగారు రంగులో ఉండి స్వచ్ఛమైన కాంతులతో మనోహరమైన రూపంతో మిరిసిపోతూ ఎంతో ఒబ్బిడిగా హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్నటువంటి మండోదరిని హనుమ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, వీళ్ళల్లా ఇలా పడుకుని ఉండకుండా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ అంతే. ఇహ సంతోషం వచ్చేసింది. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మహర్షి అన్నారు, కోతి బుద్ధి బయటెట్టుకున్నాడు అన్నారు. వెంటనే అస్ఫోటయామాస, ఆ భుజాలు 2 ఇలా ఇలా కొట్టేసుకున్నారు. చుచుంబ పుచ్చం, ఆ తోక తీసి ముద్దు పెట్టేసుకున్నారు. ననంద చక్రీడ జగౌ జగామ, కాసేపు గంతులేసి నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలెక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. సీతమ్మ దర్శనం అయిపోయింది అనుకున్నారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. నిజంగా భగవద్ దర్శనం అయినప్పుడు, ఆత్మదర్శనం అయినప్పుడు యోగి కన్నుల వెంట నీరు కారుతూ ఉండిపోతాడు. అది మహోత్కృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నిజంగా సీతా దర్శనం అయింది అనుకుని మురిసిపోతూ ఆయన ఇటువంటి పనులన్నీ చేశారు. కానీ నాకు ఇది చెప్పినప్పుడు నేను మాట చెప్పకుండా ఉండలేను. వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ఆయన అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం అంటే తోక యొక్క చివరి భాగం, ఆ తోకని ఇలా తీసి ఆ కుచ్చు ముద్దెట్టుకున్నారు. అదో సంతోషం. చుచుంబ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట అన్నా కూడా అలాగే పెదవులు ముందుకు రావాలి. రాకపోతే ఆ మాట పలకదు, ఆ పదం పలకదు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు మీరు అనే ప్రయత్నం చేయకండి, సభంతా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి చుచుంబ పుచ్చం, ఇంటికి వెళ్ళి శ్లోకం చదువుకుని అర్థం పెట్టుకుని చూసుకోండి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. తాసాం మధ్యే మహాబాహు శిశుభే రాక్షసేశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష. నా తల్లి సీతమ్మ ఇలా రావణాంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పట్టుపుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు. నా తల్లి రామచంద్రమూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది. మహాసాధ్వి, పరమపతివ్రత. నా తల్లి ఇలా ఉంటుందా? ఈశ్వరోపాసన యందు భక్తి కలిగిన వాడి వైకలభ్యాన్ని ఈశ్వరుడే దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు. ఎలా ఉన్నాడంటే రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆబోతు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి పట్టమహిషి ఆవిడ అలా పడుకుని ఉంటే వీడిక్కడ ఇన్ని వేల మంది కాంతలతో రమించి వీడు పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది.
అది వాడి శీలం అని చెప్పడం. కాబట్టి మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశ తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శస. పానభూమిని చూశారు. ఆ పానభూమిలో లేళ్లు, దున్నలు, అడవి పందులు, వీటి మాంసాలన్నీ చాలా చక్కగా ఉండి బంగారు పాత్రలతో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు ఎలా ఉన్నాయంటేట కన్నతల్లి రానాన్న అన్నం తిను అని పిలిచినట్టున్నాయిట. ఇప్పుడు వరకు మహర్షి ఇక్కడ వరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్టుందండి? లేదు. ఇవన్నీ చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతారంతే తప్ప ఆగరాయన. అది ఆయన అన్వేషణ. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగుతోటి రుచకము అనబడేటటువంటి లవణముతోటి కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగాలు, ముళ్ల పందులు, లేళ్లు, నెమళ్ళు, కొక్కెర పక్షులు, చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు, అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి. అన్ని మాంసాలు వండి ఉన్నాయి. దానితో పాటు దివ్యాహ ప్రసన్నా వివిధాహ సురాకృత సురా అపి శర్కరాసవమాబ్ధీకా పుష్పాసమ పలాసమాహ వాసచూర్ణైశ్చ వివిధై దృష్టాస్తైస్తై పృథక్ పృథక్. దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కళ్ళు, కొన్ని కొన్ని ఇప్ప పళ్ళు, పువ్వులు మొదలైనవి పులియపెట్టి తీసేటటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు పదార్థాలు, వాటి సువాసనలు, వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఓహో, నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలను ఎందరినో చూశాను. ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, నాణ్యత్వ హిమయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్ళల్లో వెతక్క, దూరశాలలో వెతుకుతానా? ఆడవాళ్ళల్లో వెతుకుతాను. నేను చూడ్డం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది. నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు. కాబట్టి నా యందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి 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 ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్లలో ఆ సముద్రంలో పడిపోయిందో, భయవిహ్వలమై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగ పెట్టుకున్నారు. నీరసం వచ్చేసింది, బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విశేష్యామి నయత్ర విషయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ యత్కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం అదుష్టాంశ్చ విశేష్యామి దేశాన్ రావణపాలితాన్. ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు. ఉత్సాహమే దేనికైనా కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏది సాధించాలన్నా అనిర్వేదం, ఉత్సాహం ఉండాలి. కాబట్టి తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం. నేనిప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్లీ వెతుకుతానన్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేశారు, ఎక్కడా కనపడలేదు. చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను, అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలువుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను, పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడి తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షస కాంతలు ఒక రోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతివిరహమును భరించలేక ఆవిడ ప్రాణాన్ని విడిచిపెట్టేసిందేమో. ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆమలగొడ్డుకు వెళ్లి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తానింక జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, అంగదుడు, తార, రుమ, వానరులు, నర వానరుల యొక్క 2 మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్లి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది. కాబట్టి నేను వెళ్ళను, నేను చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు.
చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష. ఉపాసన యందు భగవద్దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసారు ఇప్పుడు హనుమ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చుని వానప్రస్థుగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను, వానప్రస్థుగా బతుకుతాను, పక్షులు మృగాలు వచ్చి నన్ను తినేస్తాయి. ఇంతకు ముందు నేను చాలా మాటలు విన్నాను. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇదం మహర్షిభిర్ దృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాపహ ప్రవేక్షామి నచేత్ పశ్యామి జానకీం. సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను. అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. వినాశే బహవో దోష జీవన్ భద్రమస్తు హృదాపీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. నేను ఏది ఏమైనా కాని అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను. వధించి సీతమ్మ జాడ చెప్పాడు, లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే అధవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామయోప హరిష్యామి పశుపతేరివ. ఒక పశువుని యజ్ఞశాలకి ఎలా తీసుకెడతారో అలా 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదార విందముల ఎందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను తప్ప వీడిని విడిచిపెట్టననుకున్నారు. అనుకుని మళ్లీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి తల్లి, నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాననుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్ళేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు. కనపడి ఆయనకి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రాస్తమరుద్గణేభ్యః సిద్ధిన్నే సంవిధాస్యంతి దేవాస్సస్యగణాస్తిహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హృదృష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మ దివు ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు. అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకు లాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, రుద్రుడికి యముడికి వాయువుకి, ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఈ దిక్పాలకులకందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః, సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్లతో నిండిపోయింది. నిర్ధూతకేళీ యువతీ యథామృతితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్ని రాలిపోయి చెట్లు అలా అయిపోయాట. వెతికారు అశోకవనంలో
అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. పునరావృత్తితో యాంచ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం నుంచి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లలోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనబడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లలోకి దిగాయి. ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉందంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నారని కోపం వచ్చి తొడ నుంచి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తిని చేతులు అడ్డు పెట్టి తప్పమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడాడు వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉంది ఆ నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. లతా ప్రతానైర్బహుభి పర్ణైశ్చ బహువిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూధప వృతాం హేమమయీభిస్తు వేదికాభిస్సమంతత. అక్కడ ఒక పెద్ద శింశుపావృక్షం, ఆ శింశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక, అక్కడ ఉన్న అనేకమైన చెట్ల చుట్టూ వేదికలు. అశోకవనికాచేయం దృఢం రమ్యా దురత్మన చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇయంచ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంసా రామమహిషి నూనమేష్యతి జానకి సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది, ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి. సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి. రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంత అయిన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం, మగవాడికి జంధ్యం ఎటువంటిదో ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే. ఈయనకి జంధ్యం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం ఎంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకటిగా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడు అవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుక అవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. సదదర్శా విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాళకృత సోపానం తప్త కంచన వీదికం. అక్కడ దూరంగా చూసేటప్పటికీ ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా ఉంటుందో తెల్లటి చైత్య ప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శింశుపావృక్షం, శింశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక, దానికి అనేకమైనటువంటి పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి అశోకవనం అంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని. ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నారు. అనుకుని ఆ చెట్టు కొమ్మల నుంచి చిన్న పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడొక్క చోట వెతకలేదు. నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగామ మనసారామం ప్రశంసచ తం ప్రభుం. ఒక్కసారి ఆ శిశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం
ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునః పునః. మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి